అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణం వందే జగద్గురుం. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు భాగవత ప్రత్యేక ధ్యాన కార్యక్రమంలోకి స్వాగతం, సుస్వాగతం. పుట్టినప్పటి నుంచి ఏదో ఒక రూపాన్ని ధ్యానిస్తూనే ఉంటాం.
అందరూ నిటారుగా కూర్చోండి. సోఫాలో, కుర్చీలో, నేల మీద దర్భాసనం వేసుకుంటే మంచిది, లేకపోయినా పర్వాలేదు. పరిశుభ్రమైనటువంటి మనస్సుని, పవిత్రమైనటువంటి ఆలోచనలను మనసు లోపల నింపుకుందాం. భాగవతంలో చెప్పిన మాటనే, అంటే శాస్త్రంలో చెప్పిన మాటనే ఉటంకిస్తూ సత్యాన్ని తెలుసుకుందాం. దుఃఖం అంతా కూడా మనము సత్యాన్ని తెలుసుకోకపోవడం వల్ల, అసత్యాన్ని సత్యము అని చెప్పేసి నమ్మడం వల్ల, ఆ నమ్మకాన్ని గట్టిగా మరీ మరీ నమ్మడం వల్ల, అందువల్ల కల్చర్ కి దూరమై కల్ట్ లో భాగంగా తయారవుతున్నాము. కల్చర్ అంటే సంస్కృతి, కల్ట్ అంటే అంధవిశ్వాసంతో కూడినటువంటి ఒక గుంపు. సంస్కృతి ఎలా తెలుస్తుంది? వేదము ద్వారాను, వేదములోంచి వచ్చినటువంటి గ్రంథముల ద్వారాను చదువుతూ, వింటూ, విన్న విషయాలను ఆలోచిస్తూ, ఆలోచించిన విషయాలను ఆచరిస్తూ అలా ముందుకు వెళ్ళడమే జీవిత లక్ష్యం. చిన్నప్పటి నుంచి ఒక రూపాన్ని భగవంతుడుగా గుర్తించడంలో తప్పు లేదు. అదే కొనసాగిస్తూ ఆ ఆలోచనలతోటే నిండిపోతూ హంగులతో, ఆర్భాటాలతో, గుంపులతో, సమూహాలతో ఎన్నో కార్యక్రమాలని చేసుకుంటున్నాం. భగవంతుడు అందించిన జ్ఞానం ఎన్నో పుస్తకాలలో ఉంది. ఆ జ్ఞానం అంతా కూడా చెబుతుంది ఒంటరి జీవితాన్ని ప్రశాంతమైనటువంటి వాతావరణంలో గడపాలి అని చెప్పేసి. భగవంతుడు సర్వత్రా వ్యాప్తి చెందాడు అన్న విషయాన్ని అన్ని గ్రంథాలు, ఒక గ్రంథం కాదు, ప్రతి గ్రంథము కూడా చెప్తోంది భగవంతుడికి రూపం లేదని, మన కోసమై ఒక రూపం ధరించాడని. ఆ ధరించిన రూపాన్ని పట్టుకుని నిర్గుణ రూపంలోకి, అంటే రూపం లేనటువంటి ఆ స్వరూపంలోకి, స్వస్వరూపంలోకి, అంటే భగవంతుడి రూపమే మన రూపం. అందరూ నిఠారుగా కూర్చునే ఉంటారు. మీ రెండు కనులను ముక్కు యొక్క చివర్లకు చూస్తూ ఉండండి. బురుకుటి మీద ధ్యాస పెట్టినా సరే, లేదా పూర్తిగా కళ్ళు మూసుకుని కేవలం నా మాటలను వింటూ, ఆ మాటలలో నేను చెప్పిన దానికి ఒక రూపాన్ని కల్పించండి. మీ కళ్ళ ముందు ఒక రూపాన్ని కల్పించండి. వీలైనంత వరకు సూర్యుడు అన్నాననుకోండి, సూర్యుడిని ఊహించండి. చంద్రుడు అన్నాననుకోండి, చంద్రుడిని ఊహించండి. వెంకటేశ్వర స్వామి అన్నాననుకోండి, వెంకటేశ్వర స్వామిని ఊహించుకోండి. నిరాకారము అన్నాననుకోండి, రూపం లేనటువంటి తత్వాన్ని ఊహించుకోండి. ఆ పరబ్రహ్మను ఊహించుకుంటూ వీలైనంత ప్రశాంతంగా, ఏకాంతంగా చీకటిలో కూర్చోగలిగితే చీకటిలో, భాగవతం చెప్పిన దాని ప్రకారం ఇప్పుడు మనం గనక తెలుసుకునే జ్ఞానంతో పూర్తి స్థాయి పవిత్రులం అవుతాము. అంటే జీవితంలో ఎన్నో తప్పులు చేశాం, ఎన్నో చేయకూడని పనులను చేశాము. అవన్నీ కూడా అజ్ఞానంలో చేసినవి. తెలిస్తే తప్పులు చేస్తామా ఆలోచించండి. తెలిసి తెలిసి ఎవరైనా తప్పులు చేస్తారా? ఆలోచించండి ఒకసారి. కాబట్టి మన తప్పులు తెలియక జరిగినవి. ఆ సత్యాన్ని భాగవతంలో
ఎన్నోసార్లు చెప్పినప్పటికీ 12వ అధ్యాయంలో మరోసారి మన కోసం చెప్పి, ఇది ఎవరైతే ధ్యానంగా చేస్తారో, ఇది ఎవరైతే అర్థం చేసుకుంటారో, ఇది ఎవరైతే శ్రవణం చేస్తారో వారు పవిత్రులవుతారు. క్లెన్సింగ్ అనేది జరుగుతుంది. ఇంతకంటే గొప్పదా? ప్రపంచంలో ఏ సుఖము ఇంతకంటే గొప్పది కాదు. ఏ భోగము ఇంతకంటే గొప్పది కాదు. కల్చర్లోంచి కల్టులోకి వెళ్ళిపోతున్నారు జనాలు. కల్చర్ తెలుసుకుందామనే ఆలోచన లేదు. వారి కోసం మాత్రమే ఈ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ఉన్నవారంతా కూడా ఖచ్చితంగా పవిత్రులు అవ్వాలి అనుకున్న వాళ్ళు, పవిత్రం అవుతాము అని నమ్మకం ఉన్నవాళ్ళు అలా కళ్ళు మూసుకోండి. ఏ ఆలోచనలు లేవు మీకు. కేవలం నేను చెప్పిన మాటలు మాత్రమే వినిపిస్తున్నాయి. కేవలం నేను చెప్పిన మాటలు మాత్రమే వినిపిస్తున్నాయి. కళ్ళు మూసుకున్నారు. వెన్నెముక, మెడ ఖచ్చితంగా నిటారుగా పెట్టుకోండి. మెత్తటి ఆసనంలో కూర్చోండి. పద్మాసనంలో కూర్చున్నా, అర్ధ పద్మాసనంలో కూర్చున్నా, సుఖాసనంలో కూర్చున్నా పర్వాలేదు. కుర్చీలో, సోఫాలో చిన్న ఆసనం వేసుకుని నేల మీద, దర్భాసనం వేసుకుంటే మరీ మంచిది. ప్రశాంత చిత్తై కూర్చోండి. మరోసారి గుర్తుంచుకోండి, ఈ 15 నిమిషాలు ప్రశాంతంగా వింటే పవిత్రులవుతారు. ఈ వారం రోజుల పాటు భాగవతమే. ఈ యాత్రలన్నింటిలో, పుణ్యక్షేత్రాలన్నింటిలో కాశీ గొప్పది అని చెప్పి చెబుతూ ఉంటారు కదా. అదే విధంగా పురాణాలన్నింటి లోపల కూడా కృష్ణుడి యొక్క భాగవతమైన శ్రీమద్ భాగవతం అంత గొప్పది. అన్ని పురాణాలలో 5 లక్షణాలుంటే ఈ పురాణంలో 10 లక్షణాలున్నాయి. ఇది నిర్మలమైనది, పవిత్రమైనది. భగవంతుని నమ్మే ప్రతి ఒక్కడికి ఇది అత్యంత ప్రీతిపాత్రమైనది. ఎవరైతే బతికుండగానే భగవంతుని స్వరూపాన్ని తెలుసుకుందాం అనుకుంటారో వారిపైన మాయ అంటే 13, 14 అధ్యాయాలలో తెలుసుకున్నటువంటి ప్రకృతి అంటే సాత్విక, రాజసిక, తామసిక గుణాలు మనపైన ఎటువంటి ప్రభావమో చూపవుట. సర్వశ్రేష్టమైనటువంటి అద్వితీయమైనటువంటి జ్ఞానము, జ్ఞానంతో పాటుగా వైరాగ్యం, భక్తి, చివరిగా నివృత్తి మార్గము అంటే ఇక ఏ పని చేయవలసిన అవసరం లేనటువంటి మార్గంలోకి మనను తీసుకెళ్తుంది భాగవతం. కావాల్సినదల్లా ఒక్కటే, భక్తి, శ్రద్ధ, ఆసక్తి. వారు సంసార బంధముల నుంచి శాశ్వతంగా విముక్తులవుతారు. భగవంతుడి తత్వాన్ని చెప్పడంలో భాగవతం మన ఆలోచనలని ప్రకాశవంతం చేయడం లోపల భాగవతాన్ని మించినటువంటిది, ప్రకాశవంతమైనది, విశిష్టమైనది మరొకటి లేదు. ఇది సాటి లేనిది. పరబ్రహ్మ శ్రీమన్నారాయణుని రూపం ఎత్తినప్పుడు బ్రహ్మదేవుడికి ఇది ఉపదేశించారట. ఆ తర్వాత బ్రహ్మదేవుడు నారదుడికి
నారదుడు వ్యాసో నారాయణో హరి, ఆయన శుక మహర్షికి, శుక మహర్షి రాజర్షి అయిన పరీక్షిత్తుకి ఈ మహాపురాణాన్ని అనుగ్రహించాడు. అంటే భగవంతుడే వేదంలో ఉన్న జ్ఞానాన్ని తరతరాలకు అందేటటువంటి సంపదగా మనకు అందించాడు. కాబట్టి భాగవతం కేవలం భక్తే కాదు, జ్ఞానము, పుణ్యము. ఇది సరిగా విన్న వారికి శోకము, మోహము అనేటటువంటివి దూరం అయిపోతాయి. మృత్యువు కూడా వీరు భయపడరు. ఇవి చదివే వారికి మరణం రాదు, ఎందుకంటే వారు జీవన్ముక్తులే కదా, అమరులైతారు. భగవంతుడు షడ్గుణ ఐశ్వర్య సంపన్నుడు అనేది తెలుసుకున్నాం ఎన్నోసార్లు. అన్ని చూస్తూ ఉంటాడు, సర్వసాక్షి, గొప్పదైనటువంటి ప్రకృతి శక్తి. ఆయన బ్రహ్మదేవుడితో కనికరమో, మనమంటే కనికరమో ఇది అందించాడు. అటువంటి భగవంతుడికి ప్రణామాలు చేసుకుంటూ, మహాజ్ఞాన సంపన్నుడైనటువంటి శుక మహర్షికి, ఇది అందుకున్నటువంటి పరీక్షిత్ మహారాజుకి, ఇది మళ్ళీ మనకు అందించినటువంటి సూత మహామునికి, వీటన్నింటినీ అడిగినటువంటి శౌనకాది మునులకు, ఇది మన ద్వారా చేర్చినటువంటి గీతా ప్రెస్ వారికి పాదాభివందనం. వీరందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాను. ప్రపంచం మొత్తానికి ఓ ఆరాధ్యుడైన దేవుడా, నీవే మాకు సర్వస్వం. ఓ జగన్నాథ, నీ నామంలో, నీ ధ్యానంలో, నీ స్వరూపంలో నాకు ఏకాగ్రత కుదిరేలాగా అనుగ్రహం చేయి స్వామి. నేను నీ ఆలయంలోకి ప్రవేశిస్తాను స్వామి. నీ ఆలయంలోకి ప్రవేశిస్తాను. ఇదిగో కనిపిస్తోంది, బయట ధ్వజస్తంభం కనిపిస్తోంది. ఆ ధ్వజస్తంభం నుంచి మెల్లగా లోపలికి ప్రవేశిస్తున్నాను. అదిగో లోపలికి వచ్చాను. ధ్వజస్తంభం పక్క నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాను. వెండి వాకిలి కనిపించింది. ఆలయంలో జనాలు ఎవరూ కనిపించటం లేదు, కేవలం నేనే. చక్కటి సాయం సమయం. ఆలయంలోకి అమాయకంగా నడుచుకుంటూ వెళ్తున్నాను. అదిగో మెల్లగా నడుస్తూ బంగారు వాకిలిలోకి ప్రవేశించాను. క్యూ లైన్లలో చూస్తున్నాను, ఎవరూ లేరు. ఇటువైపున గరుత్మంతుడు, ఆయన పైన ఒక పెద్ద దర్పణం, అందులో నిన్ను చూడడానికి ప్రయత్నం చేశాను. ఒక్కో అడుగు ముందుకు వేస్తున్నాను. జయ విజయులు కనిపించారు. నా లోపల ద్వంద్వములను పోగొట్టుకోమని చెప్పడమేమో, నా లోపల ఈర్ష్య, ద్వేషము ఇవన్నీ పోగొట్టుకోమని చెబుతున్నారా? నిందాస్తుతులను సమానంగా తీసుకోమంటున్నారా? సుఖ దుఃఖాలని సమానంగా తీసుకోమంటున్నారా? వారిద్దరికి బయటనే దండం పెట్టుకున్నాను. చూశాను, ఆలయంలో వారిద్దరిని దాటి గడపలో అడుగుపెట్టాను. మొదటిసారి లోపలికి వెళ్ళడం. ఎప్పుడు బయట నుంచే చూస్తూ ఉంటాను.
ఈసారి ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ కనిపిస్తుంది నీ ఆకారం, నీ రూపం కనిపిస్తుంది. దీపం వెలుతురులో నేను పూర్తిగా చూడగలుగుతున్నాను. పైనుంచి కింది వరకు వకుల మాలిక, అనేక మాలలు, సుగంధం, మరో అడుగు వేశారు ముందుకి. అలా నీకు దగ్గరవుతున్నాను. మరో గడప దాటాను, మరో గడప దాటాను, మరో గడప దాటాను. నీ దగ్గరికి వచ్చాను. నీ నామమును చూస్తూ ఉండిపోయాను. 4 చేతులలో శంఖము, చక్ర, గద, పద్మము. 2 హస్తములు ఏవైతే ఉన్నాయో అవి ఒకటి అభయాన్ని, మరొకటి వరదానాన్ని సూచిస్తున్నాయి. కౌస్తుభమని నీ బొడ్డులో మెరుస్తుంది, నాభిస్థానంలో మెరుస్తుంది. బుధ కీర్తులు, చెవికి ఉన్నటువంటి కుండలాలు, తలపై ఉన్నటువంటి కిరీటము, లెక్కలేనన్ని ఆభరణాలు, నీ మెడలో ఉన్నటువంటి చందము చూస్తున్నాను. గద కౌమోదకిని చూశాను. కౌస్తుభం అన్ని చూశాను. శ్రీవత్సం అనే మత్సని కూడా చూశాను. గుండెలపై శ్రీదేవి భూదేవిని చూశాను. భగవంతుడు రూపమేనా? నీ పాదముల దగ్గర కూర్చున్నాను. పూజ చేస్తూ సూత మహాముని శౌనకాది మునులకు చెప్పిన భాగవతం, ఆ భాగవతంలో 12వ అధ్యాయంలో 12వ స్కందంలో చెప్పిన మాటలని గుర్తు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. అందులో చెప్పిన మాటలను గుర్తు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. హే భగవాన్, అమోఘమైనటువంటిది నీ రూపం. శౌనకాది మునులకు సూత మహాముని చెప్పినట్టుగా నీ రూపాన్ని చూస్తూ దాని వెనుక తత్వాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. నా చేతులు నా సంకల్పం లేకుండానే నీ పాదముల పైన పుష్పములు, అక్షతలు, పూలు, పండ్లు అన్నీ కూడా సమర్పిస్తూ ఉంది. నా హృదయాన్ని సమర్పిస్తూ నీ విరాట స్వరూపాన్ని గుర్తిస్తున్నాను. భగవంతుడి విరాట స్వరూపంలోనే జీవులందరూ ఉన్నారు. ఈ 3 లోకములు అంటే 14 లోకములలో ఉన్నటువంటి వారు, ఈ జగత్తు, ప్రకృతి, మహత్తత్వము, అహంకారము, పంచతన్మాత్రలు, ఏవైతే 9 తత్వాలు ఉన్నాయో ఇవన్నీ నీ విరాట రూపంలోనే ఉన్నాయి స్వామి. నీలోనే మేమంతా ఉన్నాం. పదకొండు ఇంద్రియాలు, 5 పంచభూతాలు, ఈ వికారాలతో శరీరం అంతా తయారైంది. నీ పాదములు ఏంటో తెలిసి నాకు గుర్తుపట్టాను. మేమున్నటువంటి భూమే నీ పాదము,
నీ చరణాలు. నీ శిరస్సు మరేదో కాదు, స్వర్గధామము, స్వర్గము. అంతరిక్షం నాకు కనిపిస్తోంది కదా, అది నీ నాభి. సూర్యచంద్రులు నీ నేత్రములలో నేను దర్శించుకుంటున్నాను స్వామి. వాయుదేవుడు నీ నాసిక ద్వారా కనిపిస్తున్నాడు. నీ చెవుల వంక చూస్తున్నాను స్వామి. నీ చెవులు నాకు కనిపిస్తున్న తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, ఈశాన్యం, వాయవ్యం, నైరుతి, ఆగ్నేయం. జననేంద్రియమే ప్రజాపతి, మృత్యువే విసర్జన అవయవంగాను. లోకాన్ని పరిపాలించేవారు ఇంద్రుడు, వీరంతా నా బాహువులని, నీ బాహువులని. నీకు నాకు తేడా లేదని చూస్తున్నాను స్వామి. నీ రూపాన్ని ఇలాగే చూస్తున్నాను. ఇంతకుముందు ఎప్పుడూ కూడా ఈ అవకాశం రాలేదు నాకు. ఒక్కన్ని కూర్చున్నాను, దగ్గరలో పూజారి లేడు, విసిగించడానికి మనుషులు ఎవరూ లేరు. నీ పాదాల నుంచి కిరీటం వరకు చూస్తున్నాను స్వామి. ఇవన్నీ మరేవో కాదు, ఈ ప్రపంచం యొక్క రూపములే. ఈ ప్రపంచమంతా నీలోనే ఉంది. నీ మనస్సు చంద్రుడు. నీ కనుబొమ్మలు ఏవైతే ఉన్నాయో అవి యముడు లేదా రాత్రి పగలు. నీ పై పదవి సిగ్గుతో కనిపిస్తుంది. మాలో ఉన్నటువంటి సిగ్గు బహుశా అదేనేమో. మాలో ఉన్నటువంటి లోభం, ఈ వస్తువు నాది, వేరే వారికి ఇవ్వకూడదు అనే ఆలోచన ఏదైతే ఉంటుందో అది కింది పెదవి. చంద్రుడి వెన్నెల మరేదో కాదు, నీ దంత కాంతి స్వామి. కనిపిస్తున్న వృక్షాలు, చెట్లు, చేమలు స్వామి, ఇవన్నీ కూడా మరేమో కాదు, నీ రోమాలే. కిరీటం మెల్లగా పక్కకు కదిపి చూశాను. నీ కేశములు కనిపిస్తున్నాయి. అదేంటి స్వామి దట్టమైన కేశములు? నాకు ఆకాశంలో మేఘములు కనిపించాయి. ఈరోజు పెద్ద వర్షం పడింది స్వామి. నీ కేశములు అలా ఆకాశం అంతా విస్తరించాయని నా ఊహలో తెలుస్తోంది స్వామి. నీ కేశములే నాకు మేఘములలా, అంటే మబ్బులలాగా కనిపించాయి స్వామి. ఏ వ్యక్తి అయినా తన శరీరంలోని 7 జానలు ఉంటాడు అని చెప్పి తెలుసు. ఆ 7 జానలే నీవి 14 లోకాలు స్వామి. నీ రూపమంతా కూడా ఈ ప్రపంచమే. నువ్వు జన్మరహితుడవి. నీకు ఏవో పుట్టుకలు నేను ఇస్తూ ఉంటాను మాకు అర్థం కావాలని. నీకు పుట్టడము గిట్టడము ఇటువంటివి లేవు. మెల్లగా నా చూపు నాభి వరకు, కౌస్తుభమణి వరకు తీసుకొచ్చాను స్వామి. అలాగే చూస్తున్నాను కౌస్తుభమణిని. వెలుతురు. ఈ ఆలయంలో ఆ వెలుతురుకు కారణము ఈ నూనె నెయ్యి దీపములా, లేకపోతే నీ కౌస్తుభమణి యొక్క జ్యోతి, నాకు తెలియడం లేదు స్వామి. అలా చూస్తూ ఉండిపోయాను. సర్వవ్యాప్తమైనటువంటి ఆ దివ్య కాంతి కేవలం కౌస్తుభమణి అనే మిషతో నువ్వు మాకు గుర్తు తెస్తున్నావు. ప్రపంచమంతా వ్యాప్తి చెందినటువంటి ఆ కాంతి నీ కౌస్తుభమణి అన్నమాట. ఇన్ని రోజులు దాన్ని కేవలం ఒక మణిలాగా చూశాను స్వామి. ఆ దివ్యకాంతి మరేదో కాదు,
ఈ కౌస్తుభం అని నుంచి కాస్త పైకి వెళ్ళాను. అది శ్రీవత్సం లాగా కనిపిస్తోంది స్వామి. మరి నువ్వెవరివి? నాకు రూపంలో కనిపిస్తున్నావేంటి? రూపం లేనటువంటి భగవంతుడివి రూపంలో ఎందుకు కనిపిస్తున్నావు స్వామి? అర్థమైతుంది ఇప్పుడు నాకు. మాలో ఉన్నటువంటి సాత్విక లక్షణం, రాజస లక్షణము, తామస లక్షణము, ఈ మూడిటి యొక్క రూపమే నీ వనమాల. ఇన్ని రోజులు వనమాలని ఏదో రకంగా అనుకున్నాను, కానీ ఇప్పుడు నీ లోపల ఉన్నటువంటి ఆ వనమాల ఏమిటో నాకు తెలిసింది స్వామి. సాత్విక రూపము, రాజస రూపము, తామస రూపము. నీకు ధరించినటువంటి వస్త్రంలను చూస్తున్నాను స్వామి. ఇంత దగ్గర నుంచి చూసే అవకాశం నాకు ఎప్పుడూ రాలేదు. ఆ పీతాంబరాలను చూస్తున్నాను. ఇవన్నీ ఏమిటి? ఛందస్సులు. గాయత్రి, త్రిష్టుప్, అనుష్టుప్, బృహతి, పంక్తి, ఉష్ణిక్. ఈ ఛందస్సులే నీ శరీరం పైన ఉన్నటువంటి పట్టు పీతాంబరాలు స్వామి. నీ మెడలో యజ్ఞోపవీతం కనిపిస్తుంది. నీ భుజం పై నుంచి కింది వరకు 3 ముడులు కనిపిస్తున్నాయి. వాటిని జాగ్రత్తగా పరిశీలించి చూస్తున్నాను స్వామి. అది మరేమీ కాదు, ఆ ఊ మా అనపడే ఓంకార స్వరూపం. అదే స్వామి, నాకు అర్థమైంది. అదే అద్భుతం. మెల్లగా తల పైకెత్తి చూశాను. నీ కిరీటం కనిపించింది. సకల లోకాలకు సృష్టికర్త అయినటువంటి ఆ బ్రహ్మలోకమే ఆ కిరీటం అని నాకు ఇప్పుడు అర్థమైంది. ఇన్ని రోజులు దాన్ని కేవలం ఒక బంగారు వస్తువుగా చూశాను, కానీ అది ఒక కిరీటము, ఒక బ్రహ్మలోకము. అలాగే నీ చెవులకు ఉన్నటువంటి మకర కుండలాలు చూశాను స్వామి. సాధన కొరకు మాకు ఇచ్చిన సాంఖ్యము, యోగము అవి మరేవి కావు. ఇంకా నీలో కలిసిపోవడమే యోగము. దానికి చేస్తున్న జ్ఞానమే, ఆత్మ జ్ఞానమే సాంఖ్యము. అంటే నీ చెవులు మాకు ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకోమని, నీ లోపల ఐక్యం కమ్మని చెప్తున్నాయని తత్వం అర్థమవుతుంది స్వామి. గొప్ప జ్ఞానం ఇది, మరింత గొప్ప జ్ఞానం. మరి ఈ ప్రపంచమంతా కూడా ఒక మూల ప్రకృతి నుంచి వచ్చింది అని చెప్పి చెప్తారు కదా. అవ్యక్త రూపం, కనిపించినటువంటి రూపం, అది అర్థమవుతుంది. అది శేషతల్పమే. నీ నాభి ఎందులో అయితే నేను కౌస్తుభం అని చూశాను, ఇది మరేది కాదు స్వామి. అది ధర్మము, జ్ఞానము వాటిని కలిగినటువంటి సాత్విక రూపం. అది సత్య రూపము. ప్రాణం, ఆ ప్రాణం మరేదో కాదు, కౌముదికి గద. ఈ గద శక్తిని చూపిస్తుంది అన్న విషయాన్ని నేను ఈరోజు అర్థం చేసుకుంటున్నాను స్వామి. గదను పరిశీలించి చూస్తున్నాను. గదను పరిశీలించి చూస్తున్నాను. గదను మరింత పరిశీలించి చూస్తున్నాను. అది ఇంద్రియ శక్తి. అంటే మా శరీరంలో ఉన్న ఇంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాల శక్తి, నా మనస్సుకున్నటువంటి శక్తి అంటే మనశ్శక్తి, నా దేహంలో ఉన్నటువంటి బలము, ఈ మూడింటి యొక్క రూపమే ఆ ప్రాణము. ఆ ప్రాణం మరేదో కాదు, ఈ కౌమోదకి గద. మెల్లగా అర్థమవుతుంది. పంచభూత తత్వం కూడా నీలోనే ఉండాలి కదా. జలతత్వము శంఖం అనే పాంచజన్యం. సుదర్శన చక్రం అంటే అగ్నితత్వం. నీ ఖడ్గం పేరు నందకం. అది నిర్మలమైనటువంటి
ఆకాశతత్వం స్వామి. ఈ చర్మతత్వం ఏదైతే ఉందో ఇది కాలరూపమైనటువంటి శార్గ ధనుస్సు. ఆ ధనుస్సులో తూనీరాలు మా కర్మతత్వం, మా ఇంద్రియాలే బాణాలు, మా మనస్సే రథం అన్ని చోట్లకి తీసుకెళ్లిపోతుంది. పంచ తన్మాత్రలు అంటే శబ్ద స్పర్శ రూపరస గంధాలనే పంచ తన్మాత్రలు ఏవైతే ఉన్నాయో స్వామి, అవి రథం యొక్క బయట భాగాలు. మరి నువ్వు వరం ఇస్తున్నావు, అభయాన్ని కూడా ఇస్తున్నావు. ఒక చేత్తో వరము, ఒక చేత్తో అభయం. అవి ఏంటంటే నీ యొక్క క్రియాశీలతను, అంటే ప్రకృతి శక్తులతో మనం కలిసి వెళ్తే మనకు కావలసిన వస్తువులు లభిస్తాయి అని చెప్పి చెప్పడం అని అర్థమవుతుంది స్వామి. నీ పూజాస్థలం మరేదో కాదు, ఈ ప్రపంచము, ఈ సూర్యమండలం, ఈ అగ్నిమండలం, ఇదంతా కూడా నీ పూజాస్థలమే. నా అంతఃకరణ శుద్ధి మంత్ర దీక్ష. ఎన్ని రోజుల పాటు ఎవరెవరో మంత్రం ఇస్తే ఇది నన్ను శుద్ధి చేస్తుంది అనుకున్నాను, కానీ కాదు. నన్ను నేను శుద్ధి చేసుకుంటే అదే మంత్ర దీక్ష. భగవంతుడికి పరిచర్యలు చేయాలి అని తెలుసు. అదేంటంటే నా పాపాలని పారద్రోలడం. ఇన్ని రోజుల పాటు తెలియని విషయాలలో ఉన్నాను స్వామి. ఇప్పుడు తెలుస్తోంది. ఐశ్వర్యం, ధర్మం, యశస్సు, లక్ష్మి, జ్ఞానము, వైరాగ్యము, ఇవే నీ లీలా కమలాలు స్వామి. అందుకే ఈ పద్మంని నువ్వు చేతిలో పట్టుకున్నావు. ఇప్పుడు అర్థమైంది నాకు. నువ్వు పద్మం పట్టుకున్నావంటే నువ్వు షడ్గుణ సంపన్నుడవై కావాలి, అండ్ భగవంతుడు షడ్గుణ సంపన్నుడు అని చెప్పి చెప్పడానికి. ఒక్కొక్క విషయము అర్థం చేసుకుంటున్నాను స్వామి. ధర్మము, యశస్సు, ఇవన్నీ ఏమిటంటే నీకు మేము వీచేటటువంటి విస్తర్లు, చామరలు, వ్యజనాలు, వీటన్నిటి యొక్క రూపాలు స్వామి. వేదాలు, ఈ వేదాల యొక్క ప్రతిరూపమే గరుత్మంతుడు. ఆత్మస్వరూపుడైనటువంటి భగవంతుడు ఎప్పుడూ కూడా విడిపోడు. కాబట్టి నేను ఆత్మస్వరూపుడని, నేను భగవంతుడికి ఎప్పుడూ దూరంగా లేను. అంటే నేనే లక్ష్మీదేవిని. లక్ష్మీదేవి ఎప్పుడు నీ గుండెల్లోనే ఉంటుంది. అంటే నీకు నాకు తేడా లేదు, మనిద్దరము విడిపోము స్వామి. అన్నీ కనిపిస్తున్నాయి. వాసుదేవుడు, సంకర్షణుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు అనే చతుర్వ్యూహ రూపాలు మరేవో కావు. నేను జాగృతావస్థలో ఉన్నప్పుడు నువ్వు విశ్వడు లేదా విరాటుడు అనే పేరుతోటి నా ఆత్మగా ఉన్నావు. స్వప్నంలో ఉన్నప్పుడు తైజస రూపంలో ఉన్నావు. సుషుప్తంలో ఉన్నప్పుడు ప్రాజ్ఞుడుగా ఉన్నావు. తురీయంలో కూడా సాక్షిభూతుడవై ఉన్నావు. ఇదే నీ 4 వ్యూహాలు స్వామి. ఇన్ని రోజుల పాటు వాటికి నేను రూపంలు ఇచ్చాను. తప్పుగా అర్థం చేసుకున్నానేమో తెలియదు స్వామి. మహానుభావ, ఒక్క రూపము చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. ప్రతి రూపము కూడా ఒక తత్వాన్ని కలిగి ఉన్నది. ఆ రూపంను చూసినప్పుడు నాకు ఈ తత్వం జ్ఞాపకం రావాలి స్వామి. సూర్యమండలంలో 12 నెలల పాటు పరిభ్రమిస్తున్నటువంటి నీవు 12 రూపాలలో కనిపిస్తూ ఉన్నావు. ఒక్కొక్క నెలలో ఒక్కొక్క పేరుతోటి. అందుకే ఒక్కొక్క నెలలో కూడా కాంతి ఒక్కొక్క రకంగా ఉంటుంది స్వామి. నువ్వు సాటిలేని పరాక్రమశాలివి. గోపబాలురు, గోపికలు, గోపాలురు, ఎంతో మంది భక్తులు ఎప్పుడు నిన్ను గానం చేస్తూ ఉంటారు. అంటే ప్రకృతి శక్తులకు మేము అనుగుణంగా వెళ్ళాలి స్వామి. నీ పాదములను చూస్తూ, నీ రూపమును చూస్తూ ప్రపంచంలో ఉన్న సర్వశక్తులను నేను చూశాను స్వామి.
భగవంతుడి యొక్క అంగము, ఉప అంగము, ఆయుధాలు, ఇవన్నీ కూడా ఆ భగవంతుడి వర్ణన, ప్రకృతి వర్ణన. ఈ దివ్య లీలలను శ్రవణం చేసేవారికి, ఏకాగ్ర చిత్తంతో విన్నవారికి, ధ్యానం చేసిన వారికి పవిత్రత తప్పక లభిస్తుంది. అన్ని ప్రాణులలో అంతర్యామిగా ఉన్నవాడు ఆ పరమాత్మ. ఆ బ్రహ్మ స్వరూప జ్ఞానం ఏదైతే ఉందో అది వారి హృదయాలలో స్థిరపడుతుంది. నాకు మెల్లగా అర్థమవుతుంది స్వామి. నీ రూప ధ్యానం మరేదో కాదు, ప్రకృతి ధ్యానమే. మరేది కాదు, ప్రకృతి ధ్యానమే. నిర్మలమైనటువంటి 6,000 మంది బాలకిల్యులు నువ్వు సూర్యుడుగా 12 నెలలు తిరుగుతూ మాకు జ్యోతిని కల్పిస్తున్నప్పుడు ప్రకృతి రూపంలో నీకు అభిముఖంగా నిలిచి నిన్ను ప్రస్తుతిస్తూ ఉంటారు. ఇదంతా చదివిన తర్వాత పవిత్రులమైతం. అదే మాట చెప్పారు సూత మహాముని శౌనకాది మునులతో. భక్తి భావం ఏర్పడి అది స్థిరపడి దానికి కావలసినటువంటి వైరాగ్యాన్ని అలవాటు చేసుకోవాలి అన్న విషయం నాకు ఈ రోజు తెలుస్తోంది. అలా కళ్ళు మూసుకుని నీ పాదముల దగ్గర కూర్చున్నాను ఆలయంలో. జయ విజయులను దాటి వచ్చాను, ద్వంద్వాలను దాటాను, నా లోపల చెడు లక్షణాలని దాటాను. నీ పాదముల దగ్గర కూర్చుని నీ శరీరం మొత్తము కూడా విరాట స్వరూపమని, ఈ ప్రపంచమంతా కూడా నీలోనే ఉందని, నేను కూడా నీలో భాగమని గుర్తించాను. ఓం నమో నారాయణ. నమో నారాయణాయ. ఓం నమో నారాయణ. నీ ఎదురుగానే కూర్చున్నాను. నీకు నాకు భేదం లేదని, సర్వం కల్విదం బ్రహ్మ అని నాకు తెలుస్తోంది స్వామి. నీ ఆలయంలో ప్రవేశించినప్పుడే చెడు లక్షణాలను వదిలేయాలన్న సంగతిని ఈ రోజు గుర్తించాను. మంచి దారిలో పయనించడానికి ఇదొక్కటే మార్గం అన్న విషయం నాకు తెలుస్తుంది స్వామి. అలా నీ ముందు కూర్చుని ధ్యాన పద్ధతిలో కూర్చుని పోయాను. అఖండ జ్యోతిని, స్వామి రూపాన్ని కళ్ళల్లో నిలుపుకుంటూ
ఒక్కసారిగా రెండు చేతులను బలంగా రాసుకుని రెండు కళ్ళకు అద్దించి ఇప్పటి వరకు మనకు దొరికినటువంటి నేత్రములు ఏవైతే ఉన్నాయో అవి కేవలం విరాట రూపంలో చూడడానికి ఉపయోగపడిన నేత్రములు. ఇప్పుడు వాటిని తొలగించి ప్రపంచంలోకి ప్రవేశిద్దాం. ఓపికను బట్టి మెల్లగా కళ్ళు తెరవండి. జై శ్రీకృష్ణ. ఆత్మసుఖము వీడిని ఆట కొరకు పాత్ర పోషణ చేసేది సూత్రధారి. విశ్రమించదని పాదమాశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండుర. జై శ్రీకృష్ణ. నిద్రలోకి వెళ్ళని వాళ్ళు ఎవరైనా ఉంటే నిద్రలేవండి. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. సార్ రోజు లేవండి లేవండి అంటారు, ఈ రోజు నిద్రలోకి జై తీసుకుపోయారు. శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ. అంటే ఏం తెలుసుకున్నాం ఇవాళ? ఒక్కసారి తెలుసుకున్నాం. భగవంతుణ్ణి రూపంతో ధ్యానం చేయడం అనేది అలవాటైంది. అన్నింటికంటే కూడా గొప్పదైనటువంటి భాగవతం. భాగవతం అనేది పురాణాలన్నింటిలోకి కూడా గొప్పది అన్న విషయాన్ని మనము ఎన్నోసార్లు తెలుసుకున్నాం. ఆ గొప్పదైనటువంటి భాగవతంలో చివరికి భగవంతుడి రూపాన్ని విరాట రూపంలో చూపిస్తారు. అంటే చెప్పేది ఏంటంటే రూప ధ్యానంతో ఆగిపోవద్దు. భగవంతుడిని ఆయన యొక్క అంగము, ఉప అంగము, ఆయన ఆభరణాలు, ప్రతి దానికి ఒక తత్వం ఉంది. ఎన్నో రోజులుగా మనము ఈ విషయాన్ని తెలుసుకుంటున్నాం. భగవంతుడు అంటే తత్వము, మనందరి హృదయంలో ఉన్నటువంటి ఆత్మస్వరూపుడు. లక్ష్మీదేవి ఏ విధంగానైతే హృదయంలో ఉంటుంది అన్నామో అదా మనం భగవంతుడిని విడిపోలేదు. కౌస్తుభమని అంటే ఈ ప్రపంచంలో ఉన్న వెలుతురని, ఆయన కళ్ళు సూర్య చంద్రుడని, ఇవన్నీ కూడా భాగవతంలో మళ్ళీ మనకు ఒకసారి చివరగా గుర్తింపజేశాడు. భగవంతుని బాబు రూపంతో చూసి అక్కడికి ఆగిపోకు, ఆత్మజ్ఞానాన్ని తెలుసుకో. మనకు చెప్పాడు సాంఖ్యము యోగము ఆయన రెండు కర్ణాలు అని చెప్పాడు. జ్ఞానము, ధ్యానము, ధర్మము ఇవన్నీ కూడా కౌస్తుభమణి ద్వారాను, శ్రీవత్సం అనే మత్స ద్వారాను, నాభి స్థలంలోను, వీటన్నిటి ద్వారా మనము తెలుసుకున్నాం. భగవంతుడే ప్రపంచమంతా కూడా వ్యాపించి ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని తెలుసుకున్నాం. ఆ విరాట రూపంలోనే అన్నీ ఉన్నాయి. కాబట్టి మనకు కనిపిస్తున్న ఈ ప్రపంచం మొత్తము కూడా భగవంతుడిదే. మనమంతా కూడా భగవంతుడి స్వరూపులమే. ఈ సర్వం కల్విదం బ్రహ్మ అన్న విషయము, అహం బ్రహ్మాస్మి అన్న విషయము, తత్వమసి అన్నటువంటి విషయము, నేతి నేతి నా ఇతి నా ఇతి నా ఇతి అని మనం ఏవైతే తెలుసుకుంటామో ఇవన్నీ కాదు, ఇవన్నీ కాదు, మరి నేను ఎవరిని అంటే ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని, మరెవరిని కాదు, నేను ఆ భగవంతుడి యొక్క స్వరూపాన్ని అని చెప్పేసి ఏదైతే తెలుసుకుంటామో అది మనకు ముఖ్యం. హిందూ ధర్మంలో ఏ గ్రంథము చదివినా ఒకటే సత్యం, మనకు భగవంతుడితో తేడా లేదు. అయితే అది తెలిసేదాకా మామూలు పూజలు, పురస్కారాలు, నోములు, అభిషేకాలు, వ్రతాలు సరిపోతాయి. కానీ వాటిని హంగులతో, ఆర్భాటంలో కాకుండా ధ్యాన పద్ధతిలో చేసి మనం భగవంతుల్లో కలిసిపోవాలి. 12 అధ్యాయాలలో భగవంతుల్లో ఈ ఈ సహస్రారం ఏదైతే ఉందో ఇది 12. అందరికీ తెలుసు కదా, 12 స్కందాలు, 12 భాగాలు, శరీర భాగాలు భగవంతుడికి. 2 పాదాలు, 2 పిక్కలు, 2 తొడలు 6, బొడ్డు భాగం 7, హృదయం 8, 9, ముఖము 10వది దశమ స్కందము, 11వది లలాటము, 12వది సహస్రారము. మనం ఈరోజు ఇక్కడ ఉన్నాం. సహస్రారంలో ఉన్నటువంటి
పుస్తకంలో ఉన్నటువంటి విషయాన్ని తెలుసుకుందాం. ఏం తెలుసుకున్నాము? భగవంతుడు అంటే ఆత్మ గురించి తెలుసుకోవాలి. నిన్న జరిగినటువంటి డిస్కషన్ తర్వాత నాకేమనిపించిందంటే, ముందు అసలు భగవంతుడి గురించినటువంటి జ్ఞానము, భాగవతంలో చెప్పినటువంటి వాళ్ళేమో కేవలం భగవంతుడు అంటే మనలో ఉన్నటువంటి ఒక ఆత్మ స్వరూపం అనే విషయాన్ని భాగవతంలో మరోసారి గుర్తు చేయడం కోసం అని చెప్పేసి సూత మహాముని శౌనకాది మునులకు చెప్తాడు. బాబు, దేవుడు అంటే రూపంతో తీసుకోకు, రూపంలో ఉన్నా కూడా ఆ రూపంలో ప్రతిదానికి కూడా ఒక అర్థం ఉంది అని చెప్పి చెబుతూ ఆయన ఈ విషయాన్ని మనం గుర్తించుకుని, ఇది నిజంగా ఎవరైతే గుర్తిస్తారో, ఎవరైతే ఆచరిస్తారో, కనీసం ఎవరైతే వింటారో వాళ్ళ ముందు పవిత్రులవుతారు. ఇది శ్రీనివాస్ చెప్పిన మాట కాదు, ఆయన చెప్పిన మాట. ఎందుకంటే భగవంతుడి తత్వాన్ని తెలుసుకున్నాక పవిత్రం కాకపోవడం అనేది అసంభవం. ఆ విషయాన్ని ఈ రోజు మనము చాలా అద్భుతంగా తెలుసుకున్నాం. ఈ వారం కూడా ఏం చేద్దామంటే మనము వేరే ప్రవచనాలు అవి ఇంకా ఏమీ చెప్పుకోకుండా భాగవతంలో ఇప్పటి వరకు చెప్పని విషయాలు, ఇప్పటి వరకు వేరే వాళ్ళు చెప్పడానికి ప్రయత్నం చెయ్యనివి, అటువంటి కొన్ని విషయాలను తెలుసుకుందాం. ఉదాహరణకి వ్రజభూమి అంటే ఏంటి, ఏం జరిగింది అక్కడ? పరీక్షిత్ మహారాజుకు ఒక రోజు అనుమానం వస్తుంది, ఏం జరిగింది అసలు? వ్రజభూమిలో మనుషులే కనిపించట్లేదు ఎందుకు? అక్కడ ఉన్న జనాలందరూ ఏమయ్యారు? నిర్జనులు ఎందుకు అయ్యారు? అక్కడ అంతా ఖాళీ ఎందుకు అయ్యాయి? ఆయనకు అర్థం కాదు పరీక్షిత్ మహారాజుకి. ఆయన వెళ్ళి వజ్రుడిని కలుస్తాడు. సారీ సార్, ఆ భూమి పేరు వజ్రుడు ఒకసారి చెప్పండి సార్. ఆ ఆ భూమి పేరు వినపడలేదు సార్ సరిగా, ఏదో అన్నారు భూమి అని. వ్రజభూమి. వ్రజభూమి అంటే ఇదే మన గోపిల్లలు వాళ్ళు విన్నారా, గోకులము, బృందావనము, ఈ ప్రదేశం వ్రజనా సార్? అవునమ్మా. ఓకే, ఆ వ్రజభూమి తెలుసుకుంటాం. మా కథ ఊరికే చెప్తున్నాను, ఇవాళ ఏం చెప్తాం అనేది శాంపుల్ చెప్తున్నాను అంతే. ఆ వ్రజభూమి ఎందుకు ఖాళీగా ఉంది? వజ్రుడు ఎవరైతే ఉంటాడో, వజ్రనాభుడు అని చెప్పేసి శ్రీకృష్ణుడు యొక్క మునిమన్మడు, 8 ఏళ్ల వయసులో అతన్ని అక్కడ కూర్చోబెడతారు. ఏం తెలుసుకున్నాడు ఆయన? మొదటిది. రెండవది, దీని గురించి ప్రతిరోజు 15 నిమిషాలు ఉంటుంది కార్యక్రమము. ఇవాళ ధ్యానం కాబట్టి ఎక్కువ సమయం పట్టింది. ప్రతిరోజు ఒక సంఘటన మాత్రమే తెలుసుకుంటాం మనం. భాగవతంలో ఇప్పటి వరకు తెలియని, చెప్పని సంఘటనలు తెలుసుకుంటాం మనం. ఒకటేమో వ్రజభూమి గురించి, మరొకటి రాధాదేవి తత్వం. రాధ ఉన్నదా అసలు భాగవతంలో? మరి రాధ లేనప్పుడు అక్కడ ఉన్నటువంటి జనాలందరూ ఎవరు? వీరి భార్యలు ఎవరు? ఈ 16,000 మంది గోపికలు ఎవరు? ఇటువంటి ఒక కొత్త రహస్యాన్ని తెలుసుకుందాం. భాగవతం మొత్తము సంక్షిప్తంగా ఒక రోజు నాడు తెలుసుకుందాం. ఉద్ధవుడు ఎక్కడున్నాడు? ఉద్ధవుడి యొక్క స్థలం ఏంటి? ఆయన ఏం చేస్తున్నాడు? అది ఇంకో రోజు తెలుసుకుందాం. ఏం చేస్తే భగవంతుడు మనకు కనిపిస్తాడు, అంటే మనలో ఉన్నటువంటి భగవంతుని ఎలా ఇన్వోక్ చేయాలి అనేటటువంటి విషయం. అసలు భక్తి, జ్ఞానము, వైరాగ్యము ఇవన్నిటికీ ఈ రోజుల లోపల డెఫినేషన్ మారిపోయింది. ఎందుకంటే మనం నిన్న చర్చ కార్యక్రమం అందరినీ అందుకే వినమన్నాను. నిన్నటి డిస్కషన్ తర్వాత నాకేమనిపించిందంటే, జనాలు అర్థం కాని వాళ్ళు ఎన్ని ఆత్మ కార్యక్రమాలకు వచ్చినప్పటికీ కూడా అది ముందుకు వెళ్తుందని నేను అనుకోను. నిన్న జరిగిన ప్రశ్నలో ఇంకా కూడా వెనకబడుతూ, నాకు ఇది కరెక్ట్, అది కరెక్ట్, ఇక్కడే ఉంది అంటే, ఇప్పుడు పూజలు, పునస్కారాలు, నోములు ఇవన్నీ తప్పని ఎప్పుడు అనలేదు, విగ్రహారాధన తప్పు అని మనం ఎప్పుడు అనలేదు. కానీ ఆ స్థాయిలో మనము మిగిలిపోవాల్సిన అవసరం ఉందా? ఎప్పుడైతే మనకు జలాశయం ఉందో ఆ జలాశయాన్ని మనం గుర్తించినట్లయితే ఈ చిన్న చిన్న నీటి కోసం మనము కష్టపడాల్సినటువంటి అవసరం లేదు కదా అని నాకు అనిపించి ఏమనుకున్నానంటే, ఈ వారం రోజుల పాటు అవే తెలుసుకుందాం. ఈ వారం రోజుల పాటు అసలు కృష్ణుడు అంటే ఎవరు, ఆయన తత్వం ఏంటి? భాగవతం తెలుసుకోం, మనం కృష్ణతత్వం తెలుసుకుంటాం. నారాయణీయము జాయిన్ అవుతున్న వాళ్ళకి ముఖ్యము. మిగతా ప్రవచనాలలో ఏది మీరు అటెండ్ అయినా, విష్ణు సహస్రనామం అటెండ్ అయినా ఇది అవసరము, వేదం అటెండ్ అయినా ఇది అవసరము, సంస్కృతం అటెండ్ అవుతున్న వాళ్ళకి అవసరం లేదు, జ్యోతిష్యం వాళ్ళకి అవసరం లేదు. ఇంకా మనకు నడవబోతున్న కార్యక్రమం కొత్తది ఏదైతే దశశ్లోకి అని చెప్పి చెప్పుకుందాం అనుకున్నామో, అది ఒక వారం రోజుల పాటు మనము పోస్ట్పోన్ చేద్దాం. వారం రోజులు పోస్ట్పోన్ చేద్దాం, తప్పేమీ లేదు. ఎందుకంటే ముందు ఇది ముఖ్యము అని నాకు తెలిసింది కాబట్టి భాగవతంలో ఉన్నటువంటి ఎవరు తెలుసుకొని, ఎప్పుడు తెలుసుకొని కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు, ఒక సంఘటన, ఆ సంఘటన వెనక ఉన్నటువంటి తత్వం ఏంటి, అటువంటి కొన్ని అద్భుతమైనటువంటి విషయాలు ఈ వారం రోజుల పాటు మనం తెలుసుకుంటాం అన్నమాట. భగవంతుడు 2వ స్కందంలోనే యోగా గురించి చెప్పాడు. యోగా గురించి చెప్పి ఎలా జీవన్ముక్తులు అవుతారు అని చెప్పేసి భగవంతుడు ధ్యానం గురించి చెప్పాడు. సో కాబట్టి ఏంటంటే, అత్యద్భుతమైనటువంటి తత్వం ఉన్నటువంటి ఈ శ్రీమద్ భాగవతము ఎప్పుడు కూడా కథలకు
మారు రూపంగా అయిపోయింది. కథలు వినడానికి మాత్రమే ఉపయోగపడేటటువంటి వస్తువులాగా ఎందుకు అయిపోయింది అని ఆలోచించినట్లయితే మనలో ఎదగాలని కోరిక లేకపోవడమే, ఇంకా మరేది లేదు. ఇలా బాగానే ఉంది కదా, ఇలా బాగానే ఉంది కదా, అన్నం తింటున్నాను, ఆఫీస్కి వెళ్తున్నాను, ఇంటికి వచ్చిన వాళ్ళతో కబుర్లు చెప్తున్నాను, సరదాగా మాట్లాడుతున్నాను. ఇంతటితో ఆగిపోవడం అవసరం మా జీవితంలో? నిజంగా ప్రశాంతత కావాలా వద్దా? నిజంగా ఆనంద రూపము కావాలా వద్దా అనే విషయాలు తెలుసుకోవడం కోసం మాత్రమే కొద్దిమందే వస్తారు. ఎలాగో ఇది, ఎందుకంటే ఈ వారం రోజుల పాటు ఏదైతే నిజమైన ఆత్మతత్వము, నిజమైన గొప్ప ఘటనలు ఉన్నాయో, జనాలు తగ్గిపోయినా సరే, 10 మంది జనాలు వచ్చినా సరే, కానీ మనం ఇక్కడ ఈ గ్రూపులలో మళ్ళీ చెప్పేది ఏంటంటే సత్యమే తెలుసుకుంటాం. మాకు వేరే మార్గం నచ్చింది, మాకు అక్కడ ఆ మార్గం లోపల వాడు కూర్చోబెడతాడు, అందరినీ లైన్లో నిలబెడతాడు, గుంపు గోవిందాలు చేస్తాడు, మాకు అది నచ్చింది అంటే తప్పకుండా అక్కడ చేసుకోండి, ఏం తప్పులేదు. ఆ మార్గంలో మీకు గనక ఆత్మ శోధన చేసుకోగలిగి ఆనందంగా ఉంటే తప్పక చేసుకోండి. అసలు ఈ మార్గంలో రావాల్సినటువంటి అవసరం లేదు. తప్పు మార్గాలలో వెళ్ళకూడదు అని చెప్పడమే మన ప్రవచనాల ముఖ్య లక్షణం. ఏ మార్గం ద్వారా మనము ఎట్టి పరిస్థితుల లోపల భగవంతుని చేరుకోము అని చెప్పడమే మన ధర్మము. వీటి లోపల ఏ ఇన్స్టిట్యూట్ పైన గాని, ఏ వ్యక్తి పైన గాని మనకు ఎటువంటి వ్యక్తిగత ద్వేషం లేదు, మనకు వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం కూడా లేదు. భగవంతుడు ఎవరికి శక్తినిచ్చాడో, ఎవరి పూర్వజన్మ ప్రారంభం ఎలా ఉందో వారికి అలా జరగక తప్పదు. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మనం ఎన్నాళ్ళు బతుకుతాం, ఎన్ని రోజుల పాటు అజ్ఞానంలో జీవిద్దాం. సత్యం తెలుసుకోవడానికి కష్టం అవ్వచ్చు, కానీ తెలుసుకున్న మరుక్షణము ఇందులోంచి మనం బయటకు వచ్చేస్తాం. ఆ సత్యము, ఆ ఆనందాన్ని తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళు మన దగ్గర ఉన్న వెరైటీ ఆఫ్ టాపిక్స్ చూసుకోండి ఒకసారి. వారి కోసం మాత్రమే ఇవి అజ్ఞానంతో ఏదో ఇది ఇంకొక గుంపులో జాయిన్ అయ్యాను నేను, ఇంకొక ఇది చేద్దాం అనుకున్న వాళ్ళ కోసం కాదు ఇది. అది ఎన్నిసార్లు చెప్పాను నేను, మళ్ళీ కూడా అదే చెప్తున్నాను. ఇది శ్రద్ధ ఆసక్తులు లేని వాళ్ళ కోసం కానీ, ఈ మార్గం వైపు ఇంట్రెస్ట్ లేని వాళ్ళ కోసం కాదు ఇది మరొక పారాయణం కాదు. నేను ఇంకో చోటుకు మిమ్మల్ని ఎక్కడో పారాయణానికి తీసుకెళ్లి మీ అందరితోటి డాన్సులు చేయించి మీ అందరితో పాటుగా నేను చేసుకుని, ఇవన్నీ నాకు అలవాటు లేవు, ఇష్టం లేవు. భోజనాలు చేయడాలు, భజనలు చేయడాలు అన్ని లేవు. వీలైతే మానవ సేవ చేద్దామంటే చెప్పండి, ఎక్కడికైనా వస్తాను. అందరిలో ఉన్నటువంటి భగవంతుని సేవ చేయడానికి ఎక్కడికైనా సరే వస్తాను, ఇండియా మొత్తంలో ఎక్కడికైనా వస్తాను. మన గురించి మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మన గ్రంథాలన్నీ ఘోషించే సబ్జెక్టును వదిలేసి వేరే దాన్ని దేన్నో పట్టుకుంటాను అని చెప్పేసి అది తప్పు. అందుకే మనం ఈ రోజు ఏం చెప్పుకున్నామంటే 12వ స్కందంలో, అంటే చివరికి మళ్ళీ వీళ్ళు ఎక్కడ మర్చిపోతారో అని చెప్పేసేసి మహానుభావుడైనటువంటి సూత మహాముని శౌనకాది మునులకు చెప్పినటువంటి సత్యం ఇవాళ మనం తెలుసుకున్నాం. క్లియర్ గా ఆయన చెప్పినటువంటి సత్యం. దేవుణ్ణి చూసి రూపం అనుకుంటావేమో, ఆయన మెడలో ఉన్నటువంటి దంజం ఏదైతే ఉందో, ఆయన భుజాల మీద ఉన్నటువంటి దంజం, అది దంజం కాదు, ఓంకార రూపం. ఆయన పీతాంబరాలు ఏవైతే ఉన్నాయో అవి ఛందస్సులు. ఆయన కిరీటం ఏదైతే ఉందో అది బ్రహ్మలోకము. ఆయన కేశాలు ఏవైతే ఉన్నాయో అది మేఘము. ఇలా భగవంతుడిని మనము సర్వత్రా చూడగలిగేటటువంటి స్థాయికి తీసుకెళ్లేది శ్రీమద్ భాగవతం. ఇది నేను చెప్పినదో నా ఇంటర్ప్రిటేషనో కాదు, సూత మహాముని శౌనకాది మునులకు చెప్పింది. 12వ అధ్యాయంలో వెళ్ళి మీరు 12వ స్కందంకి వెళ్ళి మీరు చూడండి. అంగము, ఉపాంగము, ఆభరణాల ద్వారా భగవంతుని ఎలా గుర్తించాలి. కాబట్టి సత్యము మాత్రమే ఈ గ్రూపులలో మనం తెలుసుకుంటాము. మాకు అసత్యమైన దారి బాగుంది, మాకు ఇలా బాగుంది అంటే 40 ఏళ్ల నుంచి చేస్తున్నారు కదా దారి. ఆ దారిలో మీకు ఫలితం కనిపించి ఆ దారిలో బాగుంటే మంచిదే, సంతోషంగా ఉండండి, గాడ్ బ్లెస్, ఏమీ తప్పులేదు. కాదు, ఎక్కడో అసంతృప్తిగా ఉంది, అప్పుడు మాత్రమే ఈ మార్గం సంతోష పెడుతుంది. జై శ్రీకృష్ణ. ఇది ఉపోద్ఘాతము. రేపటి నుంచి మనము భాగవతంలో కొన్ని ఎప్పుడు తెలుసుకున్నటువంటి సంఘటనలను, చాలా అంటే అసలు అవి ఎవరు కూడా ప్రయత్నం చేసి చెప్పనటువంటివి, అటువంటివన్నీ కూడా మనం తెలుసుకుంటాం. బ్రజభూమిది గాని, తర్వాత రాధాదేవి తత్వం గాని, తర్వాత 16,000 మంది వచ్చి శ్రీకృష్ణుడు ఎక్కడున్నాడని చెప్పేసి వెతకడం, గోపిక గీతాలు కాదు, శ్రీకృష్ణుడు ఎక్కడున్నాడని చెప్పేసి వెతకడం గాని. అంటే శ్రీకృష్ణుడు అంటే మనం ఏంటంటే ఒక రూపంగా చూసుకున్నాం, కానీ లేదు, ఆయన ఆత్మతత్వం అంతే. అది ఆ ప్లేస్ అంతా కూడా ఆత్మతత్వం.
తన మునిమన్వడైనటువంటి వజ్రనాభుడికి కూడా కనిపించినటువంటి ఆత్మతత్వం అది. ఎప్పటికి అర్థమవుతుంది ఇంకా జనాలకి? ఎప్పుడు ఈ మూర్ఖత్వం నుంచి బయటకు వస్తారు? ఆ విషయాన్ని మనం గుర్తిస్తాం. జై శ్రీకృష్ణ. ఇవాళకి అయిపోయింది. ఎవరైనా ప్రశ్నలు అడుగుదామంటే అడగండి. రేపటి నుంచి మనకు 15 నిమిషాల పాటు ఒక సంఘటన మాట్లాడుకుంటాం. జై శ్రీకృష్ణ జై సార్. శ్రీకృష్ణ మేడం. కౌస్తుభం చెప్పండి. కౌస్తుభం క్లాసెస్ అంటే భజగోవిందం అవి ఉండవా సార్? మరి కౌస్తుభం ఈ వారం ఉండవు. ఈ వారం ఏవి ఉండవు. ఈ వారం ఇవే కంటిన్యూ అవుతాయి. ఎందుకోసం అంటే ముందు ముందు అసలు తత్వం తెలియందే మిగతావన్నీ చెప్పడం అనవసరమేమో అనిపించింది నాకు. అనవసరము. అండ్ వ్యక్తులు కూడా అనవసరమైనటువంటి వాళ్ళు వస్తున్నారేమో అని అనిపించింది నాకు. అందువల్ల నిన్నటిది మళ్ళీ మళ్ళీ వినండి అని నేను ఎందుకు చెప్పానంటే, నిన్నటిది ఒకసారి విన్నారంటే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే నేను అక్కడ అది చేస్తాను, ఇక్కడ ఇది చేస్తాను, ఇక్కడికి వచ్చి ఇది చేస్తాను అంటే అలా కుదరదు. ఇది మార్గం వేరు. ఈ మార్గంలో మనము సత్యాన్ని తెలుసుకుంటున్నాం. సత్యాన్వేషులకు మనం మొదట్లో ఏమని చెప్పుకుంటున్నాం? ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు అనేది తెలుసుకుంటున్నాం కదా. వాళ్ళ కోసం ఇది ఈ గ్రూప్స్ అన్ని కూడా వాళ్ళ కోసం. నేను ఏదో డాన్సులు చేస్తాను సార్, కోలాటం ఆడతాను, లేకపోతే ఇక్కడికి వెళ్తాను, లేకపోతే నేను ఇవి అలాంటి వాళ్ళ కోసం కాదు. ఉన్న సత్యాన్ని తెలుసుకోవాలి. అసలు ఇప్పుడు ఇవాళ ఏం చెప్పాం మనము? అసలు ఇవాళ ఏం చెప్పాను చెప్పండి. ఎవరైనా సరే చిన్న సమ్మరీ లాగా 2 లైన్లలో చెప్పగలరా ఎవరైనా? భగవంతుడి తత్వాన్ని చెప్పారు అంటే రూపం నుంచి తత్వాన్ని అర్థం చేసుకునేందుకు వివరంగా ఒక్కొక్క భగవంతుడి శరీర భాగాలతో దాని వెనకాల తత్వాన్ని చెప్పారు సార్. కౌస్తుభమణి అంటే ఈ లోకానికంతటికి శక్తిని, కాంతిని ఇచ్చేదని, చెవులంటే దిక్కులని, అట్లా కళ్ళు అంటే సూర్యచంద్రులని, అట్లా ఆయన శరీర భాగాలన్నీ ఈ మొత్తం సృష్టిలో భాగాలుగా సృష్టిని మొత్తం అంతా ఆయనే టోటల్ గా చెప్పారు. ఇది నారాయణీయంలో కూడా మనం చదువుకున్నాం సార్. కరెక్ట్. ఇంకా ఎవరికైనా కౌస్తుభం అని చెప్పరా సార్? కౌస్తుభం అని ఆయన ఉంటుంది. ఆ కౌస్తుభం అని అంటే చెప్పింది కదా ఆవిడ, జీవము చైతన్యము ఈ రెండిటి లోపల ఉన్నటువంటి ఆత్మతత్వము, ఆత్మ జ్యోతి ఏదైతే ఉందో దాన్ని కౌస్తుభమని అంటారు. కౌస్తుభమని అనగానే మనకేంటంటే ఈ మన అందరిలో ఉన్న చైతన్యము, అంటే మన అందరిలో ఒక వెలుతురు ఉంది. చైతన్యం అంటే ఏంటి? మూమెంట్. మన శరీర భాగములలో ఉన్న మూమెంట్. నోరు మాట్లాడడానికి, కళ్ళు చూడడానికి, ముక్కు వాసన చూడడానికి, చెవులు వినడానికి, శరీర భాగాలు కదలడానికి కావలసినటువంటి చైతన్యమే కౌస్తుభం అని. జై శ్రీకృష్ణ. యజ్ఞోపవీతము ఆయనకు ఓంకారం అన్నారు కదా, మరి వెంకటేశ్వర స్వామికి ఒక్కరికైనా, దేవుడికి ఒక్కరికైనా, లేకపోతే మా మనుషులకు కూడా అది ఓంకారంతో సమానమా? ఓంకారం అంటే భగవంతుని చూసినప్పుడు మనకు అలా అనిపించాలి అని చెప్పాడు. మనం అందువల్ల ఇప్పుడు మీరు యజ్ఞోపవీతం వేసుకోమని కాదు, మళ్ళీ మనం రూపంలోకి వెళ్ళకూడదు. రూపం ద్వారా తత్వంకి వెళ్తున్నాం మనం. ఇప్పుడు మీరు తత్వం నుంచి రూపంలోకి వెళ్ళి రివర్స్ వెళ్ళకండి. నా పాయింట్ అర్థమైందా అమ్మా? నా పాయింట్ అర్థమైందా? మనము ఇక్కడ ఒక రూపం ఉందమ్మా. ఈ రూపంలోంచి మనం ఏం చేస్తున్నాం అంటే తత్వాన్ని, అంటే తత్వం అంటే అసలు సత్యాన్ని గుర్తిస్తున్నాం. అవునా? ఇప్పుడు మనం అసలు సత్యం నుంచి తత్వంలోకి వెళ్ళిపోతే ఎట్లాగా? సారీ, అసలు సత్యంలోంచి రూపంలోకి వెళ్ళిపోతే ఎలాగా? కాబట్టి ఇప్పుడు దేవుడు యజ్ఞోపవీతం అంటే ఓంకారం, కాబట్టి ఈ రోజు నుంచి నేను యజ్ఞోపవీతం వేసుకుంటాను అని కాదు. అక్కడ భగవంతుడు ఎందుకు ఇప్పుడు అలా అంటే, భగవంతుడు కిరీటం పెట్టుకున్నాడు, సో కాబట్టి నేను కూడా కిరీటం పెట్టుకోనా చెప్పండి ఇప్పుడు. సో అది సంగతి. జై శ్రీకృష్ణ. హడావిడి లేని వాళ్ళు ఏ ప్రశ్న వేసినా కూడా జవాబు చెప్తాను. ఇదంతా కూడా ఏంటంటే ఎదగడం కోసం మనం చేస్తున్నటువంటి ప్రయత్నం అంతా కూడా ఎదగడానికి. ఇప్పుడు మీకు పూజలు లేకపోతే కర్మకాండలు అవి చేయించడానికి చాలా మంది ఉన్నారు కదా, మీరు వాటి కోసం ఎక్కువ కష్టపడక్కర్లేదు. ఇంట్లోంచి కాలు బయట పెడితే మీకు కర్మకాండలు చేయించే వాళ్ళు, మీకు ఈ యాగము ఆ యాగము, ఈ జపము ఆ జపము, ఈ పనులు ఆ చాలా మంది దొరుకుతారు కదా. ఈ ప్రవచనాలు అటెండ్ అవ్వక్కర్లేదు. యాక్చువల్ గా మీరు టైం వేస్ట్ చేసుకుంటున్నారేమో ఆలోచించండి. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, టైం వేస్ట్ చేసుకున్న హడావిడి ఉన్న వాళ్ళు వీళ్ళు రావద్దు. నేను ఎందుకంటే నేను మీకు ఏమంటున్నాను, దిస్ ఈస్ నాట్ మెంట్ ఫర్ యూ. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ దోస్ హు ఆర్ రియల్లీ ఇన్ హర్రీ. ఎవరైతే హడావిడి పడిపోయి నిద్రపోవాలి, ఇంటికి చుట్టాలు వచ్చారు, అందరికి కంచాలు పెట్టి అన్నం పెట్టాలి, చుట్టాలు ఇళ్ళకి వెళ్ళాలి, ఫంక్షన్స్ అన్ని అలా ఉన్న వాళ్ళు, అంటే నేను అంటుంది 30-40 ఏళ్ల వాళ్ళ గురించి నేనేం మాట్లాడటం లేదు. 40 దాటారు, మీకు వేరే ఆఫీస్ పనులు లాంటివి ఏమీ లేవు, అటువంటి వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను. పడుకోవాలి, టీవీ చూడాలి,
ఈ వీటి లోపల పడిపోకూడదు అనుకున్న వాళ్ళ కోసం ఇది ఏంటంటే ఇంకా ఆ హడావిడి మానేయండి. ఆ హంగులు, హడావిడి, ఆర్భాటాలు లేదండి. మాకు అవి సంతోషం ఇస్తున్నాయన్నా నేను అస్సలు బాధపడను. ఎందుకంటే లోకోభిన్న రుచి, ఒక్కొక్కరికి ఆలోచన ఒక్కొక్క పద్ధతిలో ఉంటుంది. మనం దానికి బాధపడాల్సినటువంటిది లేదు, తప్పని చెప్పడానికి కూడా లేదు. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇష్టం. వెళ్ళండి, అక్కడికి వెళ్ళండి. ఇప్పుడు మీరు కర్మకాండాలు కావాలంటే మీరు ఎక్కువ కష్టపడక్కర్లేదు. మీ ఇంటి దగ్గర శివాలయంకి వెళ్ళండి, మీ ఇంటి దగ్గర వైష్ణవాలయంకి వెళ్ళండి, వాళ్ళు బోల్డ్ అని కర్మకాండాలు చేయిస్తారు మీతోటి. కాబట్టి ఏంటంటే వీటి గురించి పెద్దగా మీరు ఇది చేయక్కర్లేదు. ఈ గ్రూప్ దిస్ ఈజ్ ఓన్లీ మెంట్ ఫర్ పీపుల్ హూ వాంట్ టు అండర్స్టాండ్ ద ట్రూత్. అది వద్దు, మాకు హడావిడిగా ఉంది అనుకున్న వాళ్ళు జాయిన్ అవ్వద్దని చెప్తున్నాను కదా. నేనేం కోపంతో చెప్పడం లేదు, అంటే మీ టైం వేస్ట్ అవుతుందని చెప్తున్నాను నేను. ఇది మాకు కావాలి, జ్ఞానం కావాలనుకున్న వాళ్ళు మాత్రమే ఇటువైపు రావాలి. లేకపోతే ఏమవుతుందంటే మీకు టైం వేస్ట్ అవ్వదా ఒకసారి ఆలోచించండి. నా మాటలో తప్పేమైనా ఉందా? నేను ఏమైనా కోపంతో చెప్తున్నట్టు అనిపిస్తుందా ఎవరికైనా? జై శ్రీకృష్ణ. లేదు సార్, అలా ఉన్నమాట. ఇక్కడ మనం చెప్తున్నది ఏంటంటే ఇది చూడండి. ఇప్పుడు మీరు బయటకు వెళ్తే మీకు 100 మార్గాలు ఉంటాయి కదా. బయటకు వెళ్తే మీకు 100 మార్గాలు ఉంటాయి. ఇప్పుడు నిన్న ఒక డిస్కషన్ వచ్చింది, అందులోపల నేను ఈశాక్రియ నేర్చుకున్నాను. సో కాబట్టి అంటే ఈశాక్రియ తెలుసుకుంటే ఈశాక్రియ ముందు చేయాల్సినవన్నీ చేయించారా? వాళ్ళు చేయించలేదు. సుదర్శన క్రియ మరి చేయించినప్పుడు మరి ఎలాగా అంటే మనకు ఒక జ్ఞానము తెలియందే మనం దాని గురించి మాట్లాడే అర్హత మనకు ఉందా అనేది ఆలోచించాలి కదా. ఇప్పుడు ఏమవుతుందంటే బయట గుంపులోకి వెళ్తే ఏమైపోతుందంటే ఆ గుంపుని సపోర్ట్ చేయాలి, ఈ గుంపుతో మనం ఉండాలి, కల్ట్ గా డెవలప్ అవుతున్నాము. ఇది వాళ్ళ కోసం కాదు, ఒక కల్ట్ లో ఉండి ఇక్కడికి వచ్చిన వాళ్ళ కోసం కాదు ఇది. ఇప్పుడు ఈ గ్రూప్ లో ఇప్పుడు మనము 5 ఏళ్లుగా చెప్పుకుంటున్నాం కదా. ఈ 5 ఏళ్లుగా ఉన్న దాంట్లో చాలా మంది వస్తున్నారు, చాలా మంది వెళ్ళిపోతున్నారు. ఎవరినే నేనేమంటానంటే అందరూ ఆనందంగా ఉండాలి, అందరూ సుఖంగా ఉండాలి. అలా అనుకోకపోతే అసలు నేను ఈ ప్రవచనాలు చెప్పకూడదు తెలుసా. అసలు నేను ప్రవచనాలు చెప్పకూడదు అంటే నాకు ఎందుకంటే నేనేమనుకుంటానంటే మార్గం వేరైనప్పుడు దూరంగా ఉండడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాదో మార్గం, నా పక్కన ఉన్న వ్యక్తితో ఒక మార్గం అనుకోండి. ఇద్దరం కలిసి పద ఋషికేశ్ వెళ్దామంటే ఎట్లా ఉంటుంది? కుదరదు. ఋషికేశ్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఒక గుంపుగా తయారయ్యి ఋషికేశ్కి వెళ్ళాలి. లేదు మనం అంతా కలిసి ఊటీ కొడైకెనాల్కి వెళ్దాం అనుకున్న వాళ్ళు ఊటీ కొడైకెనాల్. నా మాట అర్థమవుతుందా? తప్పుగా మాట్లాడుతున్నానా లేకపోతే బానే అర్థమవుతుందా? అంటే ఇక్కడ మార్గము వేరైతే తప్పేమీ లేదంటున్నాను. నేనేం తప్పు లేదు. మీకు ఇప్పుడు ఒక మార్గం నచ్చింది, ఎవడో డాన్సులు చేయిస్తాడు, మీతో తీసుకెళ్లి పారాయణం చేయిస్తాడు, డాన్సులు చేయిస్తాడు, చెయ్యండి, పర్వాలేదు. వాడు డబ్బులు అడుగుతాడు, ఇవ్వండి, ఏమైంది? మీకేమి తప్పని అనటం లేదు నేను. మీకు అది చెయ్యాలనిపించి మీకు అది నచ్చి మీరు అందులో నిజంగా ఆత్మానందం పొందితే చెయ్యండి కదా. బట్ ఇక్కడ గ్రూప్ అదా కాదు. మనం గ్రంథములలో అది కూడా ఏంటి ఒరిజినల్ గ్రంథాలలో ఉన్న సత్యాలే చెప్పుకుంటున్నాం, మనం వేరేవేమి చెప్పుకోము. ఇందులో దెర్ ఇస్ అబ్సల్యూట్లీ నో ఫాల్స్. ఇది మనం వేదాలలో, అందుకే మనం వేదం నేర్చుకుంటున్నాం, అందుకే మనం భజగోవిందం ఉపదేశ సారం లాంటివి నేర్చుకుంటున్నాం. ఇప్పుడు దశశ్లోకి ప్రారంభించుకోబోతున్నాం. మనం రామాయణాన్ని ఇంతకుముందు కొన్ని రోజుల పాటు కంటిన్యూ చేసాం. ఇప్పుడు మహాభారతం లాంటి అత్యద్భుతమైనటువంటి గ్రంథంలో మనకు సభాపర్వం పూర్తవుతుంది. ఉత్తర గీత తెలుసుకున్నాం. ఇప్పటి వరకు ఏ ప్రవచనకర్త ప్రయత్నం చేయనటువంటి ఉత్తర గీతను మనం తెలుసుకున్నాం. భగవద్గీతని ఇప్పటి వరకు 7 సార్లు 8 సార్లు 18 అధ్యాయాలని 50 వారాల పాటు మనం తెలుసుకున్నాం. ఎన్నిసార్లు తెలుసుకున్నాం భగవద్గీతని? భాగవతం ఇప్పుడు చెప్పుకుంటున్నటువంటి భాగవతాన్ని 56 వారాలలో తెలుసుకున్నాం. లలిత సహస్రనామంలో అత్యంత కష్టమైనటువంటి సంక్లిష్టమైనటువంటి సృష్టి రహస్యాలని చిన్నవి మనము ప్రసాదాలు పెట్టేటటువంటి బెల్లము, నెయ్యి, చక్ర పొంగలి వీటన్నిటిని కూడా ఎందుకు పెడుతున్నారు అనే చిన్న విషయాలు కూడా తెలుసుకున్నాం. మనం తత్వం తెలుసుకుంటున్నాం. ఇది హడావిడి ఉండే వాళ్ళ కోసం కాదని మీరు గుర్తుంచుకోండి. హడావిడిగా ఉన్న వాళ్ళు మాకు ఆలస్యంగా జాయిన్ అవుతాం వీళ్ళందరికీ ఇది తత్వం కాదు. ఇప్పుడు నేను 8 నుంచి కూర్చున్నాను ఇక్కడ, నాకు పనులు లేక కాదు కదా, అందరికంటే ఎక్కువ పనులు చేస్తాను నేను. ఆనెస్ట్లీ నేను అటు ఉద్యోగం పనులు చేస్తాను, నా RSS పనులు చేస్తాను, నా ఫౌండేషన్ పనులు చూసుకుంటాను. నాకు కూడా భార్య పిల్లలు ఉన్నారు, నాకు వేరే పనులు ఉన్నాయి. కాబట్టి నేనేమంటానంటే శ్రద్ధగా ఉన్న వాళ్ళనే రమ్మంటున్నాం కానీ ఇక్కడ ఎవరిని పడితే వాళ్ళని రమ్మనడం లేదు. ఎందుకంటే ఇఫ్ యు ఆర్ హ్యాపీ విత్ సంథింగ్ ఎల్స్ ప్లీజ్ కంటిన్యూ. మనం ఏమీ తప్పనం, వీళ్ళని ఎవరిని తప్పనం. మనం వేరే మార్గంలో ఉన్న వాళ్ళు వాళ్ళకి అది నచ్చినప్పుడు వెళ్తారు. వాళ్ళందరూ మనం ఏమనుకుంటాం? వాళ్ళు ఇప్పుడు మనము వేరే వాళ్ళని నీ మార్గం తప్పు అని మనం అనగలమా? చెప్పండి, అనలేము. ఎందుకంటే వాళ్ళకి అది నచ్చింది. ఇప్పుడు వాళ్ళని ఎంత చెప్తే, ఇప్పుడు నేను నా ఫ్రెండ్ ఉన్నాడు, నా ఫ్రెండ్ని మొన్న అతను డాక్టర్ అనమాట, అతనితో మొన్న 18 రోజుల యాత్రకి వెళ్తున్నప్పుడు వాడు గోల చేశాడు, అరే నువ్వు అడిగావు కాబట్టి నేను నీ కోసం అని చెప్పేసి కుంభమేళాకు వస్తున్నాను.
ఇంకా నన్ను దేవుళ్ళ దగ్గరికి తీసుకెళ్ళకు అని చెప్పేసి అన్నాడు. సరే అన్నాను. వెళ్ళిన తర్వాత మెల్లగా దారిలో ఒక్కొక్క దేవుడిని చూసుకుంటూ వెళ్తున్నాం. వాడు ఈ రోజు వరకు వాడు ఆలయంకి వెళ్ళలేదు. వాడు కూడా బ్రాహ్మణు, వాడు ఇది కానీ వాడు హీజ్ నాటే ఇదనమాట. ఇది అలాంటిది వాడు వాటన్నిటికీ వెళ్తూ వాడు మారిపోయాడు, పూర్తిగా మారిపోయాడు. మారిపోయి ఇప్పుడు వాడు ఎట్లా అయ్యాడంటే, ఓరో ఇక్కడికి రారా, ఈ ఆలయం ఉంది, అక్కడికి రారా. నేను చెప్తున్నది జనవరికి ఇప్పటికీ మార్పు చెప్పండి. ఒక వ్యక్తిలో మార్పు రావడం ఎక్కువ సమయం పట్టదు. ప్లీజ్, అంటే ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ ద ట్రూత్ దెన్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ మీ టు ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్. ప్లీజ్, సత్యం తెలుసుకున్న వాడికి ఈ హంగుల్లోంచి ఆర్భాటాల్లోంచి బయటకు వచ్చేస్తాడు. ఈ హడావిడిలోంచి పొద్దున లేవాలి, అమ్మో వంట చేయాలి, బాబోయ్ పిల్లలు లేస్తారు, ఇంటికి చుట్టాలు వస్తారు, వీళ్ళు ఫ్రెండ్స్ వస్తారు, రేపు పొద్దున ఈ ఫంక్షన్ ఉంది, ఎల్లుండి పొద్దున ఆ ఫంక్షన్ ఉంది, ఆ తర్వాత ఆ ఫంక్షన్. ఇలా ఆలోచించే వారి మార్గంలో సక్సెస్ కాలేరు. వాళ్ళ కోసం వేరే ఉన్నాయి, వెళ్ళిపోయింది. మీరు కర్మకాండాలు చేయండి, సత్యనారాయణ వ్రతం ఇంట్లో చేసుకోండి, చేసుకుంటారు, జనాలందరూ వస్తారు, చుట్టాలు వస్తారు, మీరు అన్నాలు పెట్టండి, వాళ్ళ అన్నాలు తింటారు, ప్రసాదాల టైంకి వచ్చి ఇలా భక్తిగా వాళ్ళందరితో చేయించండి, తప్పేముంది. మీకు నచ్చిన మార్గంలో చేయండి. లేదు ఆడపాదడపా యాత్రలకు వెళ్తారు, వెళ్ళేసి రండి, హడావిడిగా దర్శనం చేసుకుని వస్తారు, చేసుకోండి రండి, ఏం పర్వాలేదు. తిరుపతికి వెళ్తారు, దారి లోపల అందరినీ తంటారు, తొక్కుతారు, చేసుకోండి, తప్పేముంది. నేను వాటిని తప్పు అనడం లేదు. నేను ఏమంటున్నానంటే, అలాంటి వాళ్ళ కోసము ఇక్కడ మన ప్రవచనాలు కాదు. మన ప్రవచనాలు ఆత్మతత్వాన్ని, మనలో ఉన్న శక్తిని, ఆత్మశక్తిని ఉత్తేజపరచుకోవడానికి కోసమని మన గ్రంథాలు ఏం చెప్తున్నాయో తెలుసుకుంటున్నాం. మనదంతా కూడా దేనిపైన బేస్ అయ్యిందో చెప్తా చూడండి. అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మ బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, సర్వం కలివిదం బ్రహ్మ. ఈ 5 పైననే బేస్ చేసుకుని మనం అన్ని ప్రవచనాలు వీటి మీదే ఉన్నాయి. భాగవతం చెప్పుకున్నా భాగవతంలో అదే ఉంది. మీరు చూడండి, భాగవతంలో 4000 శ్లోకాలు కథలు ఉంటే 14,000 శ్లోకాలలో తత్వం ఉంది. మళ్ళీ మనం ఎక్కడ మర్చిపోతామో అని ఇవాళ ఆయన ఏమన్నాడు, మళ్ళీ భగవంతుని ఈ రూపంలో చూడవయ్యా, నువ్వు భగవంతుడు అంటే ఒక రూపంతో పూజిస్తూ ఇది అనుకుంటున్నావు, కానీ కాదు. భగవంతుడు అంటే ఇది, భగవంతుడు అంటే ఇది. ఇది కనుక నిజంగా అర్థం చేసుకున్న వాళ్ళు అంగము, ఉపాంగము, ఆయుధము, ఆభరణాలు, వీటన్నిటినీ గురించినటువంటి వర్ణనలు ఎవరైతే ఏకాగ్రతతో వింటారో, ఏకాగ్రతతో గుండెల లోపల నింపుకుంటారో, ధ్యానం చేస్తారో, అటువంటి వాళ్ళకి క్లెన్జింగ్ జరుగుతుంది అన్నారు. ఇవాళ విన్న వాళ్ళు, నిజంగా ఏకాగ్రతగా విన్న వాళ్ళకి నేను గ్యారంటీ చెప్తున్నాను, మనస్ఫూర్తిగా ఇవాళ విని ధ్యానం చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా వాళ్ళు పవిత్రులు అవుతారు. ఎందుకంటే ప్రకృతి శక్తులతోటి మనం లోబడి ఉన్నాం, ప్రకృతి శక్తులతో మనం కలిసి నడుస్తున్నాం. ఆ ప్రకృతి శక్తులన్నీ కూడా అద్భుతమైనటువంటి ఆ పరమాత్మ గురించి తెలియజేస్తున్నాయి. ఆయననే ఒకసారి విష్ణుమూర్తి గాను, ఒకసారి శివుడు గాను, ఒకసారి అమ్మవారు గాను ఇలా చూస్తాము. దేవుళ్ళ మధ్య మనం భేదాలు పెట్టకూడదు, భేదాలు చూడకూడదు. రూపాలలో భేదాలు, పద్ధతులలో భేదాలు, అన్ని రకాలుగా భేదాలు పెట్టి జనాలను ఎన్ని విధాలుగా నువ్వు డివైడ్ చేస్తావు. ఒక పీఠం వాడికి ఇంకో పీఠం వాడు నచ్చడు, ఒక మఠం వాడికి మరో మఠం వాడు నచ్చడు, ఒక పద్ధతి వాడికి మరో పద్ధతి నచ్చదు. గోదావరి వాళ్ళకి కృష్ణ వాళ్ళు నచ్చరు, కృష్ణ వాళ్ళకి గోదావరి వాళ్ళు నచ్చరు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి కర్ణాటక వాళ్ళు నచ్చరు, కర్ణాటక వాళ్ళకి కేరళ వాళ్ళు నచ్చరు, తమిళనాడు వాళ్ళు నచ్చరు. ఒకసారి ఆలోచించండి, ఇదంతా అవసరమా? అందరిలో ఉన్నటువంటిది ఒకే చైతన్యం అయినప్పుడు ఇవన్నీ అవసరమా? మన గ్రంథాలన్నీ మళ్ళీ నేను చెప్తున్నా, మళ్ళీ ఇందాకటి మాటే మళ్ళీ చెప్తున్నాను, అంతా అయిపోయింది కదా భాగవతం. కృష్ణుడి ఇది అయిపోయింది, అన్ని అవతారాలు అయిపోయాయి, కల్కి అవతారంతో సహా అయిపోయింది. మార్కండేయ స్వామి యొక్క అజ్ఞానాన్ని పోగొట్టినటువంటి సంఘటనలు మనం ధ్యాన రూపంలో తెలుసుకున్నాం, అవ్వైపోయాయి. అన్ని అయిపోయాక ఇప్పుడు 12వ చాప్టర్ లోపల కూర్చోబెట్టి ఎందుకైనా సూత మహాముని శౌనకాది మునులకు చెప్పాడంటారు. ఎందుకంటే మళ్ళీ బాబోయ్ అవన్నీ విని మళ్ళీ మీరు మూఢంలోకి వెళ్ళిపోతారు, అసలు రూపాన్ని గుర్తించండి అని చెప్పేసి చెప్పారు అనమాట. అర్థమైందా? జై శ్రీకృష్ణ. అర్థమైంది సార్. మీరు ఇంతమని చెప్తుంటే కానీ అర్థం కాకుంటే ఇంకా వేస్ట్. మేము ఎన్ని తోళ్ళకు మాకు కూడా మతి లేకుండా పోతుంది అర్థం కాకుంటే. అర్థం అవుతుందనే కదా ఎక్కుతుంది. చెప్పు, నిన్న 11 వరకు చెప్పినారు. మీ ఓపికకు చాలా సంతోషం ఉంటుంది. అంటే ఎన్ని రకాల మీరు చిన్నపిల్లలు చెప్పినట్టుంది సార్. 2వ తరగతి 3వ తరగతి చెప్పిన వాళ్ళకు ఉన్నట్టుంది. ఇంత అడుక్కొని చెప్తున్నారు. తింటారా? తినరు. తినండి నాయన, అజీర్ణం చేసుకుంటే వద్దు, జీర్ణం చేసుకోండి అన్నట్లుంది మీరు. ఇంకెవరైనా మాట్లాడతారా? థ్యాంక్స్ సార్. సార్ చెప్పచ్చో లేదో తెలియదు కానీ సార్, మీరు మనకి ప్రకృతి శక్తులు మనకు సహకరిస్తాయంటే ఫంక్షన్స్ తగ్గించుకోండి అలా ఇలా అన్నారు కదా. మన అసలు మ్యారేజ్ ఉంది, వెళ్ళకూడదు, బాగోదు, ఎలా వంక పెట్టాలి అనుకున్నా. వర్షం సార్,
అమ్మయ్య భగవంతుడు నాకు అనుకూలించాడు, వర్షం అని వంకబెట్టి మానేశాడు సార్. అప్పుడు సార్ నిజంగా చెప్పారు, ఇదే భగవంతుడు మనకు అనుకూలంగా అనిపించిందని సార్. చాలా సంతోషం సార్. అంటే ఎవరి మీద కోపంతోటో ద్వేషంతోటో కాకుండా మనకేంటంటే భగవంతుడు భగవద్గీతలో కూడా ఎన్నిసార్లు చెప్పాడు, వివిక్త దేశ సేవిత్వం, వివిక్త దేశ సేవిత్వం, వివిక్త దేశ సేవిత్వం ఎన్నోసార్లు చెప్పాడు. సంఘ వివర్జిత. ఇవన్నీ చెప్పినప్పుడు మనం ఇంకా కూడా గుంపులతోటి, సమూహాలతోటి, వాటితోటి వీటితోటి ఆత్మతత్వానికి దూరం అయిపోవడం ఎంతవరకు కరెక్ట్ అనేది మనం ఆలోచించాల్సిన విషయం. అందుకే ఈ వారం రోజుల పాటు ఇక మనకేం లేవు, ప్రవచనాలు లేవు, గంట సేపు చెప్పుకోవడాలు ఏమి ఉండవు. కేవలం 15 నిమిషాలు. మధ్యలో ఏదన్నా ఒక రోజు నాడు నేను ఈ సభాపర్వం అయిపోయేది ఉంది కాబట్టి అదొక్కటి చెప్పేస్తాను. మోస్ట్లీ మంగళవారం పొద్దున్న సభాపర్వం చెప్తాను. ఆ రోజుతోటి మహాభారతంలో అట్లీస్ట్ 2 పర్వాలు పూర్తి చేసిన వాళ్ళం అయితాము. ఈ భాగవతంలో ముఖ్య ఘటనలు చెప్పే వరకు, అంటే ఏవైతే మనకు ఇలా మనకు కీ ఇస్తాయో అవి ముందు చెప్పి తీరాల్సిందే, తప్పదు. ఎందుకంటే నేను ఎన్నోసార్లు చెప్పాను, పురాణాలలో భాగవతం గొప్పది అని చెప్పాను, సంపూర్ణ మహాభారతం చాలా గొప్పది అని చెప్పాను, రామాయణం చాలా గొప్పది అని చెప్పాను. భగవద్గీత ఎప్పుడూ చెప్పుకుంటూనే ఉంటాం. భగవద్గీత యొక్క చిన్న రూపము ఉపదేశసారం, అది చెప్పుకున్నాం. ఇప్పుడు భజగోవిందం ద్వారా మోహం ఎలా పోగొట్టుకోవాలో చెప్తున్నాం. దశ శ్లోకి ద్వారా వైరాగ్యం ఎలా సాధించాలో చెప్పుకుంటాము. ఎన్ని గొప్ప టాపిక్స్ మనం తెలుసుకుంటున్నామో చూడండి. వేదంలో ఉన్నటువంటి పరబ్రహ్మ స్వరూపాన్ని అర్థం చేసుకుంటున్నాము. విష్ణు సహస్రనామంలో ఉన్నటువంటి పరబ్రహ్మ లక్షణాలను అర్థం చేసుకుంటున్నాము. ఇవన్నీ కూడా ఆత్మతత్వానికి సంబంధించినవి కానీ మూఢత్వానికి పెంచేవి కాదు. అలా అని చెప్పి ఆ చేసే వాళ్ళపైన మనకేమీ ద్వేషం లేదు. అందరిలో ఒకటే భగవంతుడు ఉన్నాడు, అందరిలో ఉన్నటువంటిది జ్యోతి ఒకటే. కాకపోతే మనకి ఇది తప్పు ఇది ఒప్పు అని చెప్పితే కూడా జనాలకు అది నచ్చడం లేదు. అంటే ఏంటంటే ఏమనిపిస్తుందంటే, అవును మేము మోసపోతాం, మీరు చెప్పేది చెప్పుకోండి, నేను చెప్పేది చెప్పుకోవడానికి ఇక్కడ లేను. ఈ జ్ఞానాన్ని మీరు తెలుసుకుని మీరు అభివృద్ధి చెందాలి, మీరు ఇంకో 10 మందికి చెప్పాలి. అంతేగాని నువ్వు చెప్పేది చెప్పు మేము చేసేది చేస్తామంటే అది కుదరదు. రావద్దని చెప్తున్నాను కదా. నేనేమంటున్నాను, అటువంటి వాళ్ళు రావద్దు. మీరు చక్కగా వేరే చోట నేర్చుకోండి. మీరు ఈషా ఫౌండేషన్ లో నేర్చుకుంటారా, ఇంకొక ఫౌండేషన్ లో నేర్చుకోండి. వాళ్ళు ఎంత డబ్బు అడిగితే అంత డబ్బు ఇవ్వండి. అక్కడ వ్యక్తి ఆరాధన కోసం చెయ్యండి. కొన్ని చోట్ల మనుషులని దేవుళ్ళ కంటే దారుణంగా పూజిస్తారు తెలుసా. పుష్పాలు సమర్పిస్తారు, వాళ్ళపైన పండ్లు పడేస్తారు, వాళ్ళని నిండా నింపేస్తారు. ఒక దేవుడికి కూడా చేయనటువంటి పూజను చేసి, ఏ రకంగా అంటే భక్తికి మూఢభక్తికి కూడా తేడా తెలియనటువంటి జనాలు మనకు ఉన్నప్పుడు ఈ మార్గము ఇంక ఎక్కడికి వెళ్తున్నాం, మనం ఎక్కడికి వెళ్తున్నాం అనేది గుర్తించాలి. అందుకని మళ్ళొకసారి చెప్తున్నాను, నిన్నటిది ప్రవచనం మళ్ళీ వినండి. ఇవాళ విన్నది ఏదైతే ధ్యానం ఉందో ఆ ధ్యాన మార్గాన్ని చక్కగా వంట పట్టుకోండి, పవిత్రులు అవుతారు. నేను చెప్పిన మాట కాదు, సూత మహాముని చెప్పాడు. ఇదేదో మీ ఇంట్లోపల సుఖాలు జరుగుతాయి, బ్రాహ్మణులకు ఇది జరుగుతుంది, వైశ్యులకు అది జరుగుతుంది, శూద్రులకు ఇది జరుగుతుంది అని చెప్పినటువంటి ఫలశ్రుతి కాదది. ఆయన ఏమంటాడు, భగవంతుడి రూపం ద్వారా నువ్వు తత్వాన్ని తెలుసుకుంటే క్లెన్స్ అవుతావు అన్నాడు. ఇందులోపల తప్పేమీ లేదు. అంతేగాని నీకు పెళ్లి కాకపోతే పెళ్లి అవుతుంది, పెళ్లి అయితే మరో పెళ్లి అవుతుంది, కొడుకులకి ఇంజనీరింగ్లలో సీట్లు వస్తాయి, కూతుర్లకి డాక్టర్లలో సీట్లు వస్తాయి అని చెప్పి మోసగించినవి కావు. అందుకోసం అది ఇవాళ చేయించాల్సి వచ్చింది. ఆత్మతత్వమే ఉంది భాగవతంలో. హడావిడి, హంగు, ఆర్భాటం చేసే వాళ్ళ కోసం కాదు ఈ గ్రూప్స్. 10 మంది వెళ్తున్నారని 11వ వాడు జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు. అర్థం చేసుకుందాం అనుకునే వాళ్ళ కోసమే ఇవి. నాకు తెలిసిన వాళ్ళు ఒకళ్ళు భగవద్గీత చెప్తామన్నారు. మన ప్రవచనాలు చూస్తూ మన దగ్గర సందేహాలన్నీ తీసుకుంటూ, సార్ మీరు చెప్తుంటే బాగుంది సార్, ఆత్మతత్వం అట్లా ఇట్లా అంతా అయిపోయి ఇప్పుడు ఏమైంది సార్, భగవద్గీత అయిపోయింది సార్, మేము గ్రాండ్ గా యజ్ఞం చేద్దామని డిసైడ్ చేసుకున్నాము. నేను ఆశ్చర్యపోయాను, ఇదేమిటి మళ్ళా యజ్ఞాలు అంటే, లేదు సార్ అది పద్ధతి. ఎవరు చెప్పాడు పద్ధతిని, ఎక్కడుంది? భగవద్గీత అయిపోయిన తర్వాత యజ్ఞం చేయమని చెప్పాడా? యజ్ఞం అంటే హోత, ఉద్గాత, బ్రహ్మ, అధ్వర్యుడు నలుగురిని పిలిచి చేయిస్తారా? అని ఎవడో ఒకడు డబ్బు కోసం చెప్తున్నాడు. నలుగురు ఎందుకు వస్తారు? గ్యారంటీగా రారు. అండ్ ఎక్కడుంది భగవద్గీత అయిపోయిన తర్వాత నువ్వు చేయాలని? అంటే ఏమవుతుందంటే జనాలు ఎలా పడితే అలా మోసం చేస్తారు. నిన్న నేను ఒకటి కథ చెప్పాను, జ్ఞాపకం ఉందా? అందులోపల ఏమన్నాను, ఎవడో నువ్వు ఇది ఇంత పెద్ద పాపం చేశావు అంటే మరి ఏంటి దీనికి పరిష్కారము అంటే, నువ్వు భాగవతం వాడే భాగవతం చదువుతాడు అంటే ఉత్త పారాయణం ద్వారా నీకు పుణ్యం వచ్చేస్తుందని చెప్తున్నాడు అని చెప్పేసి వాడే 2 లక్షలు ఖర్చు పెట్టించి చదివేసి వెళ్ళిపోతాడు. దానివల్ల నీకు పుణ్యం రాదు. ఇంకో కొంతమంది ఏం చేస్తారు, భాగవతం చదివితే ఇప్పుడు ఇందులో చెప్పినటువంటి మంచి మాటలను జనాలు ఎంత దారుణంగా వాడుకుంటారో మీరు చూడండి. భాగవత పారాయణం కోసం మీ దగ్గర డబ్బులు తీసుకుంటారు.
మీ ఇంటికి తీర్థం పంపిస్తారు. మీ బదులుగా వేరే వాళ్ళు చదివితే వచ్చేదా ఇది? ఇందులో ఏం చెప్తున్నాడో తెలుసుకుని మీరు అర్థం చేసుకుంటే వస్తుందా? ఇప్పుడు నాకు ఒక విషయం చెప్పండి, అన్నము మీరు తింటే శక్తి వస్తుందా, లేకపోతే పక్కన బ్రాహ్మణ తింటే శక్తి వస్తుందా? ఎవరైనా జవాబు చెప్పండి. హలో తింటేనే శక్తి వస్తుంది సార్. అంటేనే శక్తి వస్తుంది సార్. మనం తింటేనే వస్తుంది మరి సార్. మరి 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 వేరే వాడు ఎవడో చదివితే నీకు ఎక్కడి నుంచి పుణ్యం వస్తుంది? నువ్వేం చేయక్కర్లేదు, అలా కూర్చుంటే చాలు. కూర్చున్నా మధ్యలో పడుకుంటాను సార్, కూర్చోలే, నా పడుకో, ఏం పర్వాలే సార్, నేను అసలు రాలేను సార్, పిల్లలు ఇక్కడ లేరు, చెయ్యొచ్చా? ఇలా చేసినా ఇలాంటి మన బద్ధకం ఉన్నంత వరకు మోసగించే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఆ మోసగాళ్ళకి దూరం అయ్యి ఇప్పుడు ఇందాక చెప్పిన దాంట్లో ఏమంటున్నాడు, ఆ దాన్ని అర్థం చేసుకోవాలి. ఆ వర్ణనను ఏకాగ్ర చిత్తంతో గుర్తించాలి. గుర్తిస్తే అప్పుడు ఏమవుతుంది, భగవంతుడు అంటే ఇన్ని రోజుల పాటు నేనేదో రూపం అనుకున్నాను, మెడ లోపల మాలలు అనుకున్నాను, కానీ కాదు, ఇవి కాదు, ఈ ఛందస్సులు వనమాలలు. ఓకే, ఇప్పుడు నాకు అర్థమైంది. ఇలా గుర్తించి భగవంతుడి రూపంలోంచి తత్వాన్ని తీసుకోగలిగేటటువంటి శక్తి మనకు రావాలని చెప్పేసి భాగవతంలో చెప్తే, ఎవరితోనో చదివించి లేదు సార్ నాకు చదివే శక్తి లేదు, సరే వినే శక్తి ఉందా? కనీసం వినే అర్థం చేసుకోపోని. అది కూడా లేదు సార్ అంటే ఏమి చేయకూడదు కానీ పుణ్యం వచ్చేయాలి. లేదు సార్ డాన్సులు చేయడం వస్తుంది, కర్రాటలు ఉంటాయి కదా సార్, ఆ పాడడం వస్తుంది, అవి చెయ్యకు. దాని బదులు ఏదైనా సినిమా పాటలకు వాటికి ఇంట్లో ఈవెంట్స్ జరుగుతాయి, అప్పుడు చెయ్యి, పర్వాలేదు. న్యూ ఇయర్ వస్తుంది, లేకపోతే మధ్య లోపల ఈవెంట్స్ వస్తాయి, వాటికి చక్కగా డాన్సులు చేసు, అవి తప్పేమీ లేదు, వాటి గురించి తప్పు కాదు నేను అనేది. దేవుడి పేరు మీద పిచ్చి డాన్సులకి నేను తప్పు అంటున్నాను అంతే. మామూలుగా మీకు ఆఫీస్ లో ఈవెంట్ అవుతుంది, ఆఫీస్ లోపల డాన్సులు చేయండి, ఏమైంది, తప్పేముంది? ఫ్రెండ్స్ తోటి ఎక్కడికో పిక్నిక్ వెళ్తారు, అక్కడ డాన్స్ చేస్తారు, తప్పేముంది? అందరూ కలిసి మీరు అంత్యాక్షరి ఆడుకుంటారు, తప్పేముంది? కానీ దేవుడు అనే పేరు చెప్పేసి దేవుడి గురించి అని చెప్పి కర్రలాడుతూ డాన్సులు చేస్తూ పిచ్చి వేషాలు వేస్తూ అవి కాదు. దేవుడి పేరు మీద తప్పులు చేయకండి. మామూలుగా ఏమైనా చేయాలంటే చేసుకోండి, బయట మీరు చేసుకోండి, కానీ దేవుడి పేరు మీద తప్పులు చేయవద్దు అనేటటువంటిది మనం తెలుసుకుంటున్నాం. జై శ్రీకృష్ణ. రేపటి నుంచి 15 నిమిషాలు మాత్రమే క్లాస్ ఉంటుంది, కాబట్టి లేట్ గా జాయిన్ అయ్యే వాళ్ళు రావద్దు. మళ్ళీ నేను ఏమంటున్నానంటే, రోజుకొక సంఘటన, దానిపైన విశ్లేషణ తెలుసుకుంటాం. కేవలము శ్రీమద్ భాగవతము, వ్యాసుడి భాగవతంలో ఉన్నది మాత్రమే తెలుసుకుంటూ, ఇందాక చెప్పినట్టుగా వ్రజభూమి ఎందుకు లేరు జనాలు, దానికి వజ్రుడు ఏం చేశాడు, తర్వాత ఇంకొక రోజు ఈ శ్రీకృష్ణుడు కనిపించలేదని చెప్పేసి 16,000 మంది ఆయనకు భార్యలుగా వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే నరకాసురుడు దీని నుంచి వచ్చి వాళ్ళు ఆయన కోసం వెతికినప్పుడు ఏమర్థమైంది, అసలు రాధాదేవి ఎందుకు లేదు, శ్రీమద్ భాగవతంలో రాధాదేవి ఎందుకు లేదు, ఇలాంటి కొన్ని ఏవైతే ఇంపార్టెంట్ విషయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని రోజుకొక సంఘటన చొప్పున మనము తెలుసుకుందాం. అద్భుతమైనటువంటివి ఒక 7-8 సంఘటనలు ఉన్నాయి. అవి అయిపోగానే మళ్ళీ మన ప్రవచనాలు మామూలుగా కొనసాగించుకుందాము. ఈ మధ్యలో ఏదో ఒక్క రోజు మనము సంపూర్ణ మహాభారతంలోని సభాపర్వం ముగింపుకు వచ్చింది, అది ఇవాళ చెప్పాల్సింది, సరే ఒకరోజు చెప్పుకుని అది ముగించుకుని మళ్ళీ మనము యథావిధిగా కొనసాగించుకుందాం. ఓకేనా? ఇంకెవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే సరే. ధ్యానం ఎవరికైనా కుదిరిందా? కొద్ది మందికైనా, ఒక 4-5 కొద్దిసేపైనా. మనం 20 నిమిషాల పైన చేసాము, ఒక 5 నిమిషాలు 3 నిమిషాలు అన్నా ఎవరికైనా శ్రద్ధగా కుదిరిందా? కుదిరింది సార్, దేవుడు కళ్ళ కుదిరింది ముందు సార్, పెట్టే చాలా బాగా కనిపిస్తుంది. కుదిరింది సార్. అస్సలు కళ్ళు తెరవాలని అనిపించలేదు సార్. లాస్ట్ లో మీరు కళ్ళు తెరవండి అన్నా అంటే ఇంకాసేపు అలా ఉండి తెరుద్దాంలే అనిపించింది. చాలా బాగా అనిపించింది. కళ్ళు తెరిస్తే స్వామి మాయమైపోతారేమో అన్న ఫీల్ లో ఉన్నాం సార్. అసలు ఎంత తాపత్రయపడుతున్నారు సార్ మా గురించి మీరు. చాలా చాలా థ్యాంక్స్ సార్. మళ్ళీ చాలా అంటే చాలా ప్రశాంతంగా, చాలా కూల్ గా చెప్పారు. ఆ ఫ్లో కూడా చాలా బాగా వెళ్ళింది. థ్యాంక్ యూ మ్యామ్. మామూలుగా కూడా మెడిటేషన్ ఇలా ఇది ఆడియో పెట్టుకుని అలా చేసుకోవచ్చు కదా సార్? అయ్యో చేసుకోండి అమ్మా, మీరు ప్రశాంతంగా ఉండి దాన్ని అర్థం అంటే మీరు ధ్యానంతో పాటు అర్థం కూడా చేసుకోవడానికి ప్రయత్నం చేసుకోండి. నేను అనేదల్లా ఒక్కటే, నేనేమంటున్నానంటే అర్థం చేసుకుంటూ చేసుకోండి, చక్కగా ఉంటుంది. ఇప్పుడు నేనేమన్నాను, సూర్యుడు ఆయన కళ్ళు అనగానే మీరు ఆయన కళ్ళు చూడగానే సూర్యుడి జ్ఞాపకం రావాలి మీకు, అలా చూసుకోండి. లేదా సూర్యుడిని చూడగానే ఓహోహో ఇదే నేను తెలుసుకున్నాను మొన్న అని చెప్పి గుర్తుంచుకోండి. వెంకటేశ్వర స్వామిని చూస్తే ఇలా ఉంటాడు, అప్పుడు మీకు ఏమైతుందంటే చాలా ప్రశాంతమైనటువంటిది వస్తుంది. మనకు వెంకటేశ్వర స్వామి ఈజీ కాబట్టి ఆయనని ఊహించుకున్నాం. మీరు జనరల్ గా చెప్తున్నది నారాయణుడు, నారాయణ అంటే వెంకటేశ్వర స్వామి కాబట్టి మనకు సులువైనది కాబట్టి అది పెట్టుకున్నాం. అలా చేసుకోండి, తప్పకుండా ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఇప్పుడే పోస్ట్ చేస్తాను, ఒక అరగంటలో పోస్ట్ చేస్తాను. ఇంకా
కొద్దిమంది అయినా సరే శ్రద్ధగా ఉన్న వాళ్ళే రండి, హడావిడి పడే వాళ్ళు రావద్దు. నేను మళ్ళీ ఏమంటున్నానంటే, ఐ అండర్స్టాండ్. ఇప్పుడు మనకు మన లోపల కొంతమంది వాళ్ళ పర్వాలేదు, వాళ్ళది ఇట్స్ ఓకే. ఎందుకంటే ఆఫీస్ మీటింగ్స్ ఉంటాయి, వాటికి మనం తప్పదు. అలాగే మనకి ఏమన్నా సడన్ గా ఇవి ఉంటాయి, ఎంత వింటే అంతే అలాంటప్పుడు. కానీ వాళ్ళ గురించి ఇక్కడ మనకు ప్రాబ్లం కాదు. ప్రాబ్లం వచ్చేదల్లా ఏంటంటే, నాకు హడావిడి అయిపోయింది, టైం అయిపోయింది, నిద్రపోయే టైం అయింది, పిల్లల్ని పడుకోబెట్టే టైం అయింది, భోజనాలు పెట్టే టైం అయింది, తినే టైం అయింది, పొద్దున మళ్ళీ వంటలు చేయాలి, అబ్బో హడావిడిగా వెళ్ళిపోవాలి, చాలే వాటికి క్లాస్ అయిపోయింది, యూట్యూబ్ లో మళ్ళీ విందాంలే, మళ్ళీ వినడం కుదరదు. ఇప్పుడు నేను నిన్న పెట్టి చూడండి ఈ ప్రవచనాలు క్యాన్సిల్ చేస్తున్నాను అన్నా కూడా సగం మంది కూడా చూడలేదు. ఏమంటాం? అలా అంటే శ్రద్ధ లేని వారిని మనం ఎంత గుంజుకొని వచ్చినా ఏం కాదు. మీకు శ్రద్ధ వచ్చేసరికి నేను ఉండకపోవచ్చు కదా. రేపు మీకు శ్రద్ధ వచ్చి సార్ అడుగుదామనేసరికి నేను ఉండకపోవచ్చు. నేను చెప్పే కదా, ఈ శరీరంలో ముడత వచ్చిన 2వ రోజు నేను ఉండను. సో అట్లాంటప్పుడు మీకు అప్పుడు నన్ను మీరు ప్రశ్నలు అడగాలంటే నేను మీకు దొరకకపోవచ్చు కదా. సో అది గుర్తుంచుకోండి. అది గుర్తుంచుకుని ఉన్నంత లోపలే భగవంతుడి స్వరూపం తెలుసుకోవడానికి నన్ను ఒక టూల్ గా వాడుకోండి, ఒక పరికరంగా వాడుకోండి. ఉన్నంత వరకే, ఎవరైనా ఉన్నంత వరకే. తర్వాత మళ్ళీ మీకు ఇది చెప్పడానికి ఉండదు. మళ్ళీ మిమ్మల్ని గుంజడానికి 100 గ్రూప్స్ ఉన్నాయి. కల్చర్ నేర్పించకుండా కల్ట్ నేర్పించడానికి చాలా గ్రూప్స్ ఉన్నాయి. అందులో జాయిన్ అవ్వండి, మీకు తెలుస్తుంది ఎలాంటి మాటలు మాట్లాడతారో జనాలు, మీకు అప్పుడు అర్థమవుతుంది. అందులో వెళ్తే మీరు వాళ్ళని ఏమన్నా అంటే మీరు బయటికి రాలేరు, అక్కడిదక్కడే పాతి పెట్టేస్తారు. అలాంటి దారుణమైనటువంటి చోట్లు డబ్బులు తీసుకుంటూ వాళ్ళ గుంపులోంచి మిమ్మల్ని బయటికి రానియరు. సో ఈ గుంపులలోంచి ఫస్ట్ బయటపడండి. డోంట్ బి పార్ట్ ఆఫ్ ఎనీ గ్రూప్. నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు వన్స్ యూఆర్ పార్ట్ ఆఫ్ ఎనీ గ్రూప్ యూ విల్ నాట్ అచీవ్ ఎనీథింగ్. జై శ్రీకృష్ణ. ఎవరికైనా ప్రశ్న ఉంటే తీసుకుందాం, లేకపోతే ఈ రోజుకు ముగించుకుందాం. మళ్ళీ రేపటి నుంచి మళ్ళీ చెప్పినట్టుగా ఒక సంఘటన, దాని విశ్లేషణ మాత్రమే ఉంటుంది. ఇంకా కాబట్టి 15-20 నిమిషాలే సెషన్స్ ఉంటాయి. కాబట్టి తొందరగా అటెండ్ అయితే బెటర్. మళ్ళీ మీరు జాయిన్ అవ్వడమే 9:15కు జాయిన్ అవుతే 5 నిమిషాల్లో అయిపోతుంది. లాభం ఏముంది అప్పుడు? జాయిన్ అయినట్టు అటెండెన్స్ ఉంటుంది, కానీ అటెండెన్స్ కోసమా మనం చేస్తున్నది? ఇక్కడ అటెండెన్స్ కి ఎవడు మార్కులు ఇవ్వడు కదా. జ్ఞానానికి మార్కులు. ఈ జ్ఞానం ఒక్కటే వచ్చే జన్మకు మనం క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. మీ అన్నాలు, మీ స్నేహితులు, మీరు కంసాలు పెట్టుకోవడాలు, అన్నాలు పెట్టుకోవడాలు, ఇంటికి వచ్చిన వాళ్ళతో వెర్రి మాటలు, పిచ్చి మాటలు, గట్టి నవ్వులు, ఇవన్నీ మనను కాపాడవు. నహి రక్షత జుక్రుంకరణే. జుక్రుంకరణే అంటే కేవలం వ్యాకరణం కాదు, ఈ లౌకిక విషయాలేవి నిన్ను కాపాడవు అన్న సత్యాన్ని తెలుసుకోవాలి. జై శ్రీకృష్ణ. ముగించుకుందామా? అందరూ కూడా ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలని, ఈ తపనను అర్థం చేసుకుని, ఇది శ్రద్ధ ఉన్న వాళ్ళు మాత్రమే రేపటి నుంచి వస్తారని, 5 నిమిషాల ముందే జాయిన్ అవుతారని ఆశిస్తూ ఈరోజు ధ్యాన ప్రత్యేక తరగతిని ఇక్కడికి ముగించుకుందాం. రేపటి నుంచి ధ్యాన తరగతులు ఉండవు. సంఘటన, దానిపైన విశ్లేషణ. సంఘటన 10 నిమిషాలు, విశ్లేషణ 10 నిమిషాల పాటు మాట్లాడుకుని ఆ సంఘటనకు సంబంధించింది ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చింది, ఆ సంఘటన భాగవతంలో ఉన్నటువంటి ఆ సంఘటన చెప్పుకోవడం వల్ల మనకు వచ్చింది ఏంటి, ఏమర్థమైంది మనకు అంటే, భగవంతుడు ఆత్మస్వరూపుడు, మన అందరి హృదయాలలో ఉన్నవాడు అని చెప్పడాన్ని ప్రూవ్ చేసేటటువంటి కొన్ని సంఘటనలు మాత్రము చెప్పుకుంటాము. అవన్నీ అర్థం చేసుకుంటారని ఆశిస్తూ ఈరోజు తరగతిని ఇక్కడికి ముగించుకుందాం. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్.